స్తోత్రం. గొప్ప దేవా, నా ప్రాణ ప్రియుడా, గడిచిన కాలమంతయు నీ కృపలో చల్లగా మమ్మల్ని కాల్చి కాపాడినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. అయా ఈ యొక్క 2024 సంవత్సరం మొదలుకొని అయా ఈ యొక్క డిసెంబర్ నెల అయా ఈ యొక్క 16వ తారీఖు వరకు ప్రభువా అనేకమైనటువంటి శ్రమల్లోనూ అనేకమైనటువంటి కష్టములోనూ ప్రభువా అనేకమైనటువంటి అనారోగ్యములలోనూ కూడా ప్రభువా మమ్మల్ని మీరు తెలుసుకుని ఉన్నారు కనుక ఈ దినమునందు మేమందరము అయా ఈ రీతిగా ఇక్కడ కూడుకొని నీ నామాన్ని ప్రార్థించడానికి, నీ నామాన్ని ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు 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 స్తోత్రములు దేవా. ప్రతి ఒక్కరు ఒక 10 నిమిషములు ఏకీభవించి ఆ దేవాతి దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మీలో ఉన్నటువంటి అనేకమైన కార్యములకు ఒక విడుదల కలిగే ఒక అతి ముఖ్య సమయముగా ఈ యొక్క ఆరాధన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు దిక్కులు చూడమాకండి. ఈ యొక్క లోకంలో బ్రతుకుతున్నటువంటి మనకి అనేకమైనటువంటి శ్రమలు ఉండొచ్చు, అనేకమైనటువంటి అనారోగ్యములు ఉండొచ్చు. ఎంతోమంది మనల్ని అనేకమైన రీతిగా అవమానపరచవచ్చు. కానీ నా దేవుడు ఈరోజు నిన్ను తెలుసుకున్నాడు కాబట్టే నువ్వు ఈ దినం నందు ఈ రీతిగా ఈ యొక్క ప్రార్థన కూడికి వచ్చావు. ఏదో నువ్వు అనుకున్నావు కాబట్టి ఇక్కడికి రాలేదండి. ప్రతి ఒక్కరూ బాగా ఆలోచించండి. ఆ దేవుని చిత్తం వలనే ఈ దినము మనందరము ఈ రీతిగా కూడుకుని ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి యొక్క సమయాన్ని మనం వృధా చేయకోకుండా ఆ దేవాతి దేవుణ్ణి మన మధ్యలోనికి ఆయన యొక్క ఆత్మదేవుడుగా రచయంగా మనందరము కూడా ఆయన మనం మొరపెట్టుకుందాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు 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 దేవా. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. ఎవరు కూడా అనాలోచితుగా ఉండొద్దు దేవా. యేసయ్యా, ఈ రోజు నన్ను దాటిపోవద్దయ్యా, ఈ రోజు నన్ను దాటిపోవద్దయ్యా. అందరు కళ్ళు మూసుకుని 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి యేసయ్యా, ఈ రోజు నన్ను దాటిపోవద్దయ్యా. దేవా, దావీదు కుమారుడా, ఈ రోజు నా జీవితంలో నా దగ్గరికి రండి అయ్యా. నీ వెలుగు చేత నింపబడాలయ్యా. అవును దేవా, నీ ఆత్మ చేత నింపబడాలయ్యా. నన్నెవ్వరు ప్రభువా విడిపించేవాళ్ళు లేరు నాయనా. విడిపించగలిగిన దేవుడు నాయనా. స్తోత్రం, నీ దగ్గరికి వచ్చానయ్యా. అవును తండ్రి. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దని నీ హృదయాన్ని రోజు దేవుని వైపుకి తిప్పినట్లయితే ఆయన వెనక్కి తిరిగి వెళ్ళే దేవుడు కాదు. అవునండి, స్తోత్రం. ఇదిగో నువ్వు పిలిస్తే మరిచిపోయి వెళ్ళిపోయే దేవుడు ఆయన కాదు. స్తోత్రం నాయనా. హల్లెలూయా. నీవు పిలిస్తే స్తోత్రం ఆయన వెనుతిరిగే దేవుడు. ఆలకించండి నాయన. ఇంతవరకు నీ జీవితాన్ని మార్చడానికి ఎవ్వరు రాలేదా? ఈ రాత్రి నేను నిన్ను పిలుస్తున్నాను. జీవం కలిగిన దేవుడు మన మధ్యలో నిలిచి ఉన్నాడు. స్తోత్రం. నీ బాధ ఎవరికి చెప్పినా కాలేదా? రాత్రి అయ్యా నన్ను దాటిపోవద్దయ్యా, అయ్యా నన్ను విడిచిపెట్టవద్దయ్యా, అయ్యా ఈ భారమును తట్టుకోలేకపోతున్నానయ్యా. అందరూ మమ్మల్ని విడిచిపెట్టొచ్చేమో తండ్రి. దాటి వెళ్ళొద్దని నేడు మాట మారని దేవుడు నీవు నాయన. అయ్యా, మేము ఏమాత్రము పనికిరాని వారము ప్రభువా. అయ్యా, ఎందుకు పనికిరాని వారము ప్రభువా. మాకు అర్హత లేదు తండ్రి. అయ్యా, ఆయనను అయ్యా నీవు మరవకుండా అయ్యా మీరు మమ్మల్ని తెలుసుకుని ఉండి దేవా అయ్యా ఈ దినము వరకు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రములు డాడీ, స్తోత్రములు నాయనా. హల్లెలూయా, స్తోత్రం. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను, నిన్ను పూర్ణ మనసు
ఆరాధన
నీకే తండ్రి, నీకే నా ఆరాధన నాయన, నీకే నా ఆరాధన దేవా. స్తోత్రములు నాయన. అయ్యా ఈ దినము ప్రభువా మీ మాటల ద్వారా మా హృదయములలో మీరు మాట్లాడండి తండ్రి. అయ్యా ఈ దినమునందు ప్రభువా మీరు మా మీద ఏ చిత్తమైతే ఉంచి ఉన్నారో ఆ చిత్తాన్ని బట్టి దేవా మీ మా హృదయములో మాట్లాడండి దేవా. అయ్యా సీనాయి పర్వతం మీద మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆ మాట పట్టుకుని వచ్చినప్పుడు ఆ మోషే ముఖం ఎటువంటి ప్రకాశంగా మారి ఉన్నదో అటువంటి ఒక మంచి మాటల ద్వారా యేసయ్యా మా ముఖాలన్నీ ప్రకాశింపచేయమని మేము అడుగుతున్నాం. అయ్యా నీ మాటలో మహిమ ఉన్నది నాయన, నీ మాటలో ఘనత ఉన్నది నాయన. దేవా మీరు మాతో మాట్లాడండి నాయన, మీరు మాట్లాడే దేవుడు తండ్రి. అయ్యా మీ మాటల ద్వారా మా హృదయములను తాకండి దేవా. స్తోత్రములు నాయన. అయ్యా నీ మీదే ఆధారపడి ఉన్నాం దేవా, నిన్ను నమ్ముకునే వచ్చి ఉన్నాము దేవా. అయ్యా నా మనసును దేవా సంతృప్తి పరిచిన ఆయన ఈ దినమునందు అయ్యా మేము ఈ స్థలము వదిలి వెళ్ళే లోపల అయ్యా ఒక్కొక్కరితో ప్రభువా మీరు మాట్లాడమని మేము అడుగుచున్నాము నాయన. ఆ మాటల ద్వారా అయ్యా అనేకమైన కార్యములను అయ్యా మీరు వర్ధిల్లింప చేయమని మేము అడుగుచున్నాయన. అయ్యా నీ పాదముల చెంత మేము అప్పగిస్తున్నాము నాయన. నా హృదయాన్ని నీ పాదముల చెంత కుమ్మరిస్తున్నాము దేవా. మా హృదయములలో మీరు మాట్లాడండి, మాతో మీరుండండి, మాలో మీరుండండి, మా కుటుంబంలో మీరు రండి దేవా. స్తోత్రములు నాయన. మీరొక్కరు మాత్రం మాతో ఉంటే చాలు డాడీ, మీరు మాతో ఉంటే చాలు డాడీ. ఈ లోకంలో ఎటువంటిదైనా మేము సాధిస్తాం దేవా, నీవు మాత్రం మమ్మల్ని విడిచిపెట్టుకోండి దేవా. మీరు మాతో రండి దేవా. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు 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 దేవా. అందరూ కూడా ఈరోజు అడిగిపెట్టిన వారే ఒక్కరు ఖాళీగా వెళ్ళడానికి వీల్లేదు. ప్రభువా నాతో మాట్లాడండి, యేసయ్యా నాతో మాట్లాడయ్యా. నా జీవితం మార్చేది నీవు ఒక్కడివే కదయ్యా. అవును డాడీ. నా బ్రతుకు మార్చేది నీవు ఒక్కడివే కదయ్యా. అడుగుదాం ఈ రోజు. అనేక మంది క్రిస్మస్ కాలంలో సంతోషంగా క్రిస్మస్ చేసుకుంటున్నారు. నా కుటుంబంలోనే క్రిస్మస్ ని నేను నా హృదయంలోకి రాలేకపోతున్నావు. రోజు నేను అట్లా వెళ్ళడానికి వీల్లేదయ్యా. మీరు ప్రవాసవార్త చేసిన 3.5 సంవత్సరాలు మీ దగ్గరికి వచ్చిన వారు ఎవ్వరు ఖాళీగా వెళ్ళలేదయ్యా. ఎవరు నిరాశతో వెళ్ళలేదు ప్రభువా, ఎవరు వ్యాధులతో వెళ్ళలేదయ్యా. ఈ రోజు నేను అట్లా తిరిగి వెళ్ళకూడదయ్యా. ఈ రోజు నేను ఖాళీగా వెళ్ళకూడదయ్యా. క్రిస్మస్ ఆనందం నేను పట్టుకుని వెళ్ళాలా. క్రిస్మస్ సంతోషం నేను పట్టుకుని వెళ్ళాలా. అయ్యా నీ మాటలు జీవము కలిగిన అన్నావు ప్రభువా. ఆ మాట నాతో మాట్లాడవా, ఆయన తాకబోతున్నా. ఆ మాట నాతో మాట్లాడవా. నువ్వు హృదయాన్ని విప్పగలిగితే ఆయన తాకబోతున్నా. ఈ రోజు నా బ్రతుకుని మార్చేది నీ మాట మాత్రమే. ఆ సంఖ్యలు తెగిపోబోతున్నాయి. స్థితిని మార్చేది నీ మాట మాత్రమే. పరిస్థితులు మార్చబోతున్నాడు. అందరూ కూడా ప్రభువా నాతో మాట్లాడవా.
నువ్వు మాట్లాడితే నాకు ధైర్యం వస్తుందయ్యా. లిబహతరా నువ్వు సికందరా మాట్లాడితే నేను బలపరచబడతానయ్యా. బాబా దూరాబా షేకేర కందరా. నువ్వు మాట్లాడితే నా జీవితం వెలిగించబడుతుందయ్యా. Yes. యేసయ్యా. నీ శక్తి నేను పొందుకోవాలయ్యా. ఆమేన్. నాడు లూదియా భక్తి కలిగిన స్త్రీనే అవునైనా ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు అడుగు పెట్టాడో అవునైనా దేవుని శక్తి పొందుకుంది. అవును డాడీ. దేవుని శక్తి పొందుకుంటే కుటుంబం అంతా రక్షించబడింది. రక్షణకు వచ్చినది కదయ్యా. ఈ రోజు నీ కుటుంబం రక్షించబడలేదా? రాబోతుంది. ఈ రోజు నీ కుటుంబంలో ఎవ్వరు నమ్మలేదా దేవుణ్ణి? అవునే. ఈ రోజు దేవుని యొక్క శక్తి పొందుకునే ఆమేన్. అయ్యా నాతో మాట్లాడయ్యా. సేవకులు కాదయ్యా, సేవకుల నుంచి మీరు మాట్లాడుతున్నారు. ఆమేన్. సేవకుల నుంచి మీరు మాట్లాడండి అయ్యా. సేవకుల ముఖాంతరముల నుంచి మీరు మాట్లాడండి ప్రభువా. అందరూ కూడా ఇదిగోని నోరు తెరిచారగలిగితే, హృదయాన్ని ఈ రాత్రి విప్పగలిగితే, ఆమేన్. నువ్వు పక్కన వారిని చూడొద్దు, నీ ఎదుటిన్న వారిని చూడొద్దు. ఎవరు నీ బ్రతుకు మార్చలేరు, ఆయన సంచరిస్తున్నాడు. ఎవరు నీ స్థితిగతులు మార్చలేరు. ఆయన మార్చగలిగిన దేవుడు యేసయ్య మాత్రమే. ఆయన హస్తం అయ్యా ఈ రోజు నాతో మాట్లాడని అందరూ కూడా ఆయన హస్తం అందరి మీదకి దిగి రాబోతుంది. ఆయన తాకబోతున్నాడు. చిన్న ప్రార్థన చేస్తా. పరిశుద్ధాత్మ దేవుడు ఆనికి వందనాలు. పాటల ద్వారా, ఎస్, ఆరాధన ద్వారా ఆయన మా మధ్యలో అల్లాడుతున్న యేసు నీకే స్తుతులయ్యా. అవునండి. మేమంటే ఎంత ప్రేమయ్యా. అవునండి. మేము పిలవగాను మా మధ్యలోకి వస్తూ అవునండి. మా అందరిని మీరు అభిషేకిస్తున్నారు. ఆమేన్. ఏ యోగ్యత లేని వారు అయినప్పుడు అవునైనా యోగ్యులుగా మమ్మల్ని ప్రాంతంలో నిలబెట్టి ఆమేన్. ఈ కుడికి నడిపించారయ్యా. అవునైనా తండ్రి నీ సేవకుడు ఎంతో దూరం నుంచి ప్రభువా నీ వాక్కును పట్టుకుని వచ్చాడు ప్రభువా. నీ సేవకుడు నోటి నుంచి ప్రభువా ఏ బిడ్డకి ఏ మాట అయితే అవసరమో, ఆమేన్. ఏ మాట ప్రతి బిడ్డని ప్రభువా అవునైనా జీవింప చేస్తుందో అవునైనా నీ సేవకుడి నోట్లో నుంచి మీరు మాట్లాడండి ప్రభువా. ఆమేన్. మీ సేవకుడిని ప్రభువా ఏడంతల అభిషేకంతో అభిషేకించండి. ఆమేన్. సేవకుడి కాదు ప్రభువా, ఆమేన్. మీరు మాట్లాడండి. మీ అభిషేకాన్ని రిలీజ్ చేయండి. సేవకుడు మాట్లాడుతుండగానే ఆనాడు పేతురు అపోస్తలుడు ప్రభువా అయా ప్రభు మాట్లాడుతుండగానే ఎట్లా అభిషేకం రిలీజ్ అయిందో ఈ రాత్రి అట్లా అభిషేకం చేత ఆమేన్. అయా వచ్చిన ప్రతి బిడ్డను మీరు అభిషేకించండి ప్రభువా. ఆమేన్. అయా అనేక మంది ఈ రాత్రి వారి హృదయాలు విప్పాలయ్యా, వారు మారు మనసు రావాలయ్యా, రక్షించబడాలయ్యా. మోడి బారిన ప్రతి జీవితాన్ని ఈ రాత్రి చిగిరింప చేయండి అయ్యా. ఆమేన్. రాహుదురాబాష. అయ్యా మీరే ప్రభు ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వినగలిగిన మనసు, గ్రహింపగలిగిన హృదయం అయ్యా వాక్యానికి విరుద్ధంగా పనిచేస్తున్న ఆకాశమండ వాయుమండ దురాత్మ శక్తులను యేసు నామములో ఇప్పుడు నిర్వరపరుస్తున్నా. కరెంటుని స్వాధీనం చేసుకో, సౌండ్ సిస్టమ్ స్వాధీనం చేసుకో ప్రభు. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని స్వాధీనంలో ఉంచుకో ప్రభు. నీ నామ మహిమార్థం ఈ కూడిక జరిగించండి అయ్యా. ఈ కూడిక ముగింపుకు మునిపే అనేక నోట ప్రభు అని సాక్ష్యము బయటకు వచ్చినట్లుగా ప్రతి ఒక్క హృదయాన్ని రాత్రి తెరిచి నీ మాటను ప్రతి హృదయాల్లో పెట్టండి అయ్యా. ఆమేన్. థాంక్ యూ లార్డ్. రాహుదురాబాష. అయ్యా సేవకులు మీ బలమైన ఆత్మ చేత ఆమేన్. మాట్లాడించి నీ బిడ్డలకి ఏది అవసరమో, అవునైనా ఏది ప్రభు ఆ బిడ్డలకి నాయన యోగ్యమైనదో ఆ మాటలు నీ బిడ్డలతో మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరు కూర్చుందామండి. దయచేసి అందరు కూర్చుందాం. ప్రశస్తమైన సమయానికి వచ్చేసాం. అందరూ దయచేసి ఎవ్వరు పిల్లల కాడ ఎవ్వరు దిక్కులు చూడొద్దు, మాట్లాడొద్దు. ఆయన ప్రశస్తమైన వాక్యాన్ని దేవుడు మనకు అందించబోతున్నాడు. చాలామంది నేను చూశాను, మరి మీరు అనుభవించారో లేదో, కొంతమంది అయితే ఆ ఫీలింగ్ అనిపించారు, నేను కాడ అనుభవించాను. దేవుడు ఈ ఆవరణ మొత్తం అలా ఒక మహిమతో ఆరాధన చేస్తుండగా దైవజనులు ఒక మహిమ నేను దిగి వస్తుంది చూశానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆల్రెడీ దేవుడు కొంతమందికి విడుదల ఇచ్చేశాడు. ఒక విశ్వాసం కలిగి మీరు నిలబడినట్లయితే ఇంకా వాక్యానంతరం కూడా దైవజనులు
ఒక శక్తివంతమైన ఆరాధన జరిగిస్తారు. దయచేసి ఎవ్వరు మధ్యలో వెళ్ళిపోవద్దు. వాక్యం అనంతరం కూడా దైవజనులు మంచి శక్తివంతమైన ఆరాధన జరిగిస్తారు. మనందరికీ తెలుసు, ఏప్రిల్ మాసంలో 2 రోజులు ఇక్కడ ప్రార్థనలు పెట్టాం. ఏప్రిల్ మాసంలో మనకు 2 రోజులు 13, 14 తారీఖుల్లో పెట్టాము. తర్వాత జూన్లో వచ్చారు, కానీ వర్షం ఉండటం వల్ల చాలామంది రాలేకపోయారు. ఆ ఏప్రిల్ మాసంలో చాలా దేవుడు అద్భుతాలు జరిగించాడు. గర్భఫలాలు లేని వారు కూడా దేవుడు ఒక గర్భఫలాలు ఇచ్చాడు. అలాగే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్లో కూడా దేవుడు గొప్ప విడుదల ఇచ్చారు, అద్భుతాలు జరిగించాడు. ఈరోజైతే ఇక్కడ మీ జీవితంలో ఏ సమస్య వచ్చారో, మీరు అనుకుంటున్నారు, కొంతమంది ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, లేదా ఉద్యోగాలు అవ్వచ్చు, లేదా అనారోగ్య పరిస్థితులు అవ్వచ్చు. ఏదైనప్పటికీ దేవుని యందు విశ్వసిస్తే ఈ రోజున దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఆ ఆశీర్వాదాన్ని మీరు పట్టుకెళ్ళబోయే ఈ రాత్రి దేవుడు ఇవ్వబోతున్నాడండి. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడతాం. దైవజనుల్ని పిలుస్తుండగా, ఆహ్వానిస్తుండగా మన మధ్యలో ఉన్న జపేజ్ గారు, చెన్నై ప్రాంతంలో బహుపాలంగా వాడబడుతున్న దైవజనులు వాక్యాన్ని చెప్పడానికి బోధించగలుగుతాను. చప్పట్లు గట్టిగా కొట్టమది, ఎందుకంటే చలిపోద్దని గట్టిగా కొట్టాలి. గట్టిగా 2 నిమిషాలు. అలాగే ట్రాన్స్లేట్ చేయడానికి రమేష్ పాస్టర్ గారు ఉన్నారు, ట్రాన్స్లేట్ చేస్తారు. ఇప్పుడు సమయాన్ని వారికి అందిస్తున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కర్తర్ నల్లవర్. హల్లెలూయా. దేవుడు మంచివాడు కదండి. ఎంతమంది విశ్వసిస్తున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ప్రజెంట్ ఇప్పుడైతే కొంచెం చలేస్తుందేమో. ఇంకో అర్ధగంట, 1 గంటలో ఈ స్థలాన్ని మొత్తం ఒక చలి లేని ఒక వేడి ప్లేస్గా మీరు చూస్తారు. ఎంతమంది నమ్ముతారు? హల్లెలూయా, హల్లెలూయా. கர்த்தர் நல்லவர் இல்லையா? దేవుడు మంచివాడు కదండి. బైబిల్లో ஒரு வார்த்தை சொல்லப்படுது. బైబిల్లో ఒక వాక్యం చెప్పబడుతుంది, கர்த்தர் நல்லவர் என்பதை ருசித்து பாருங்கள் அப்படின்னு சொல்லி. దేవుడు మంచివాడు అనేది రుచించి చూడాలని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. அந்த ருசி பார்க்குற அனுபவம் ஒரு மனுஷங்கிட்ட இருக்கும் அப்படின்னா, ఆ రుచి చూసే ఒక అనుభవం మనలో ఉందంటే గనక எப்பவுமே எந்த டைம்ல அவன் கொடுத்தாலும் வேணான்னு சொல்லவே மாட்டான். ఎప్పుడైనా కానీ, ఏ టైంలో అయినా కానీ, ఏది చెప్పినా కానీ అది వద్దు అనేది చెప్పలేదు. அதான் ஒரு டேஸ்ட்டுக்குள்ள அர்த்தமே அதுதான். అదే ఆ యొక్క టేస్ట్ యొక్క అర్థం. இப்போ ஒரு பொதுவா ஒரு விஷயம் சொல்லணும் அப்படின்னா, ఇప్పుడు సాధారణంగా ఒక విషయం చెప్పాలంటే, நமக்கு பிரியாணி பிடிக்கும் நினைச்சுக்கிடுங்களேன். మనకు ఒక బిర్యానీ అంటే చాలా ఇష్టం అనుకోండి. இன்னைக்கு நைட் சாப்பிட்றோம், ఈ రోజు రాత్రి మనం ఆ బిర్యానీ తిన్నాం. காலையில எழுந்த உடனே கொடுத்த உடனே சில பேர் என்ன பண்ண மாட்டாங்க, మరలా పొద్దున్నే ఇస్తే కొంతమంది ఏం చేయరు, తినరు. வேணான்னு சொல்லவே. మామూలుగా ఇష్టం వచ్చిన వాళ్ళు, ఆ యొక్క రుచిని చూసిన వాళ్ళు అయితే కనుక எனக்கு வேணான்னு పొద్దున్నే சொல்லவே పెట్టినా గానీ వద్దని చెప్పకుండా తింటారు మరలా. சரி ஓகே, సరే ఓకే. ஒரு வாரம் முழுவதும் அதை கொடுத்தா கண்டிப்பா சாப்பிடுவாங்களா சாப்பிட மாட்டாங்களா? ఒక వారం మొత్తం కూడా అదే బిర్యానీ పెడితే ఆ టేస్ట్ చూసిన వాళ్ళు తినరా? கண்டிப்பா சாப்பிடுவாங்க, కంపల్సరీగా తింటారు. ఆ రుచిని ఒక తెలిస్తే కనుక. யாரோ ஒருத்தர் தான் சாப்பிட மாட்டாங்க, ఎవరో ఒకళ్ళిద్దరు మాత్రం తినరు. சாப்பிட நினைச்சு கண்டிப்பா சாப்பிடுவாங்க. తినాలి అని అనుకున్న వాళ్ళు అయితే కంపల్సరీగా ஏன் இந்த வார்த்தை நான் சொல்றேன் அப்படின்னா, ఎందుకని ఈ మాట నేను చెప్తున్నానంటే, அந்த டேஸ்ட், ఆ టేస్ట్, அந்த டேஸ்ட் எப்ப கொடுத்தாலும் கண்டிப்பா சாப்பிடுவாங்க. ఆ రుచి అనేది మనం ఒక్కసారి చూస్తే గనక ఆ రుచిని మనం విడిచిపెట్టలేమంటున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. அதை காட்டிலும் மேன்மையான டேஸ்ட் இயேசு கிறிஸ்துவோடு. దానికంటే అధిక రుచి గలది ఏంటయ్యా అంటే మన యేసుక్రీస్తు యొక్క వాక్యం. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ஏன் அப்படின்னா, ఎందుకనంటే அந்த பிரியாணி சாப்பிட்டா நம்ம உடம்புல ஏதோ நடந்துரும். ఆ యొక్క బిర్యానీ ఆ విధంగా రోజు తిన్నామనుకోండి, మనకి హెల్త్ ఇష్యూలు రావచ్చేమో. ஆனா இந்த பிரியாணி சாப்பிட்டோம் அப்படின்னா ஒண்ணுமே ஆகாது. కానీ ఈ యొక్క జీవవాక్యాన్ని తిన్నారనుకోండి, మనకున్న రోగాలన్నీ పోయి ఇంకా మనం బలపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ஏன்னா நீதிமொழியில் ஒரு வசனம் சொல்லப்படுது. ఎందుకంటే న్యాయాధిపతుల్లో, நீதிமொழிகள், సామెతల్లో ఒక మాట చెప్పబడుతుంది. என்ன வாசிக்க வேணாம், ఏం చదవద్దు. உம்முடைய வசனம் உடலுக்கெல்லாம் ஆரோக்கியம் பைபிள் சொல்லப்பட்டிருக்குதான். ఈ యొక్క వాక్యము మనలో ఉన్నటువంటి ప్రతి దానికి ఒక ఆరోగ్యాన్ని కలిగించేటువంటి ఒక మాటగా ఉందని చెప్తున్నారు. వసనతోட అనుభవమే ఆరోగ్యం బైబిల్ చెప్పబడుతుంది. వాక్యము యొక్క అనుభవమే మనకు ఆరోగ్యం అని చెప్పబడుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. கிறிஸ்துவுக்கு பிரியமானவர்களே, దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, கர்த்தர் நல்லவரா இருக்கட்டும். దేవుడు మంచివారుగా ఉండనండి. இந்த இடத்துக்கு கொண்டு வந்த தேவனுக்கு ஸ்தோத்திரம் பண்ணுகிறேன். నన్ను ఇక్కడ ఈ స్థలానికి తీసుకొచ్చినటువంటి నా దేవుడికి నేను స్తోత్రం చెప్తున్నా. இந்த கிராமத்தை காட்டி கொடுத்த ரமேஷ் பிரதருக்கும் பாஸ்டருக்கும் நான் ஸ்தோத்திரங்களை சொல்லிக் கொள்கிறேன். ఈ గ్రామాన్ని చూపించినటువంటి రమేష్ బ్రదర్ కి, పాస్టర్ గారికి, అన్నగారికి, అందరికి నేను వందనాలు చెప్తున్నాను. உங்களுக்கும் நான் ஸ்தோத்திரங்களை சொல்லிக்கிறேன். మీరందరూ
ఇక్కడికి వచ్చి ఈ మంచులో కూడా దేవుని మాట వినడానికి ఆసక్తితో కూర్చున్నందుకు మీ అందరికి కూడా 2 చేతులు జోడించి వందనాలు చెప్తున్నాను. ஹalleluya హల్లెలూయా, ஹalleluya హల్లెలూయా. உண்மையாவே உங்களை பார்த்த ரொம்ப சந்தோஷமா இருக்கு. నిజంగానే మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. இந்த பணியிலேயே வந்து உட்கார்ந்திருக்கீங்கல்ல, మంచులో కూడా వచ్చి ఇక్కడ కూర్చుని దేవుని మాట ఆలకిస్తున్నారు. உண்மையாவே கர்த்தர் ஆசீர்வதிப்பாரா. నిజంగానే దేవుడు ఈ రోజు మీకు ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నారు. ஹalleluya హల్లెలూయా. ஏன்னா ఎందుకనంటే இங்க கொஞ்ச நாளா நாங்க ஊழியத்துல டிராவல் பண்ற விதம் பாத்தீங்க அப்படின்னா, ఇక్కడ మేము కొన్ని రోజులుగా ఈ యొక్క పరిచర్యను చూస్తుంటే ఎట్లా ఉందంటే, இந்த ஊழியத்துல டைம் போறது எங்களுக்கு தெரிய மாட்டேங்குது. ఈ యొక్క పరిచర్యలో ఆ సమయం పోయేదే కూడా తెలియట్లేదు. எங்களை கர்த்தர் கொஞ்ச நாள் அப்படி நடத்திட்டு இருக்கிறாரு. కొన్ని రోజులుగా దేవుడు ఆ విధంగా మమ్మల్ని నడిపిస్తున్నాడు. நாங்க போற சர்ச்சா இருக்கட்டும், போற மீட்டிங்கா இருக்கட்டும், మేము వెళ్ళే చర్చిలైనా కానీ, మేము వెళ్ళే ఒక మీటింగ్లు అయినా కానీ யாரும் டைமை பத்தி பேசுறதே இல்ல. ఎవరు కూడా టైం గురించి ఆలోచించట్లే. பாஸ்டர் நீங்க எப்ப வேணா நடத்த நான் வெயிட் பண்றேன் அளவுக்கு சொல்றாங்க எல்லாரும். అసలు మీరు 10 అయినా అవనండి, 11 అయినా అవనండి, మేము కూర్చుంటామని చెప్పి ఆసక్తిగానే ఉంటున్నారు కానీ ఎవరు కూడా టైం గురించి ఆలోచించట్లే. ஏன்னா கொஞ்ச நாளுக்கு முன்னாடி நான் இங்க குடிவாடல ஒரு மீட்டிங் அட்டெண்ட் பண்ணும்போது, అంతకు ముందు ఒకసారి నేను గుడివాడలో మీటింగ్ అటెండ్ చేసినప్పుడు, ఫస్ట్ టైం வரும்பொழுது, ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు எனக்கு கரெக்டா 8 மணிக்கு கொடுத்தாங்க என் கையில. నాకు కరెక్ట్ గా 8 గంటలకి నాకు అప్పచెప్పారు. முடிச்சது 3 மணிக்கு தான் முடிச்சேன் நான். మొత్తం అంతా అయిపోయి ప్రార్థనలు అన్ని ముగించుకుని వెళ్ళేటప్పటికి 3 అయింది. உண்மை உங்களெல்லாம் பார்த்து ஆச்சரியமா இருந்துச்சு. నిజంగా ఈ యొక్క గ్రామాల్లో ఉన్న మనుషులను చూస్తుంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ஆனா அதுல இருந்து நம்ம ஊழியம் அப்படிதான் போயிட்டு இருக்குது வரைக்கும். అప్పుడు నుండి కూడా మా యొక్క పరిచర్య ఆ రీతిలోనే జరుగుతూ ఉంటుంది. அப்போ கர்த்தர் ஒரு மனுஷனுக்குள்ள ஏதோ ஒரு விஷயத்தை செய்ய நினைக்கிறார். అప్పుడు దేవుడు ఒక మనిషిలో ఏదో ఒక విషయాన్ని చేయాలనుకుంటున్నాడు కాబట్టి, அப்போ அந்த காரியத்தை செய்ய நினைக்கிற மனுஷன் అప్పుడు ఆ యొక్క కార్యాలు చేయాలనుకున్న మనుషులు நிச்சயமாகவே கர்த்தர் வாழ்க்கையில பெரிய காரியம் செய்ய போறார். నిజంగానే ఆ యొక్క మనుషుల యొక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలి. பக்கத்துல பார்த்து சொல்லுங்க, ఒకసారి పక్కన ఉన్న వాళ్ళతో చెప్పండి, கர்த்தர் பெரிய காரியங்களை செய்ய போறான்னு சொல்லுங்க. దేవుడు అనేకమైన గొప్ప కార్యములు చేయబోతున్నాడు. சரி, ஜெபிக்கலாமா? ఒక్కసారి 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందామా? பரிசுத்த பிதாவே, நடு துதிக்கிறோம், ஸ்தோத்திரிக்கிறோம். இந்த மனமகிழ்ச்சியான நல்ல வேலைக்காய் நன்றி ஆண்டவரே. கர்த்தாவே, இந்த மாலை பொழுதுல இந்த பட்டணத்துக்கு கொண்டு வந்த அப்படி கிருபைக்காய் நன்றி ஆண்டவரே. இந்த பட்டணத்துல இந்த வார்த்தை வெளிப்படட்டும். இந்த கிருபையின் பிரசன்னத்துக்குள்ளா எங்களை முடிமறைத்துக் கொள்ளும். இயேசுவின் நாமத்தில் ஜெபிக்கிறேன் சொல்ல பிதாவே, ஆமென். ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா, హల్లెలూయా. இன்றைக்கு கர்த்தர் மத்தியில பேசுற வார்த்தை என்ன தெரியுமா? ఈ రోజు దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, என் லைஃப்ல ஒரு ரோல் மாடல் எனக்கு வேணும். నా లైఫ్ లో ఒక రోల్ మోడల్ ఒకరు కావాలి. ஆமாவா இல்லீங்களா? అవునా కాదా? ஆமாவா இல்லையா? ప్రతి ఒక్కరి జీవితానికి ఒక రోల్ మోడల్ అంటే ఆయనలాగా ఉండాలి, వాళ్ళలాగా ఉండాలి అన్న ఒక ఇది మనకి ఈ రోజు కావాలి. ஏன்னா லைஃப்ல எல்லாருக்கும் ஒரு ரோல் மாடல் கண்டிப்பா யாரோ ஒருத்தர் இருப்பாங்க. లైఫ్ లో కంపల్సరీకి ప్రతి ఒక్కరికి రోల్ మోడల్ అనేది ఒక వ్యక్తి ఉంటారు. அந்த ரோல் மாடல் வாழ்க்கையை பார்த்த சில பேர் வாழவும் இப்ப இருக்கிறாங்க. ఆ రోల్ మోడల్ యొక్క జీవితాలు మనం ఈ రోజు చూస్తుంటే, ఇప్పుడు అప్పుడు రోల్ మోడల్గా ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు జీవించలేకపోతున్నారు. ஏன்னா சில பேர் மனசுக்குள்ள ஒரு ஆசைகள் இருக்கும். కొంతమందికి ఒక మనసులో అనేకమైనటువంటి ఆశలు ఉంటాయి. அந்த ఆశைக்காக அவன் எந்த எக்ஸ்ட்ரீமுக்கும் போவான். ఆ యొక్క ఆశల వలన వారు ఎక్కడికైనా కానీ ఆ యొక్క ఆశలు తీసుకెళ్తాయి. ஏன்னா ஒருத்தனை பார்த்து வளர்ற ஒரு விதத்தை பார்க்கும் பொழுது அவன் அப்படி ஒரு உயிரை கொடுத்து அந்த காரியத்தை செய்வான். ఎందుకంటే ఒకరిని చూసి వాళ్ళని బట్టి వాళ్ళలాగా నేను జీవించాలనుకున్నప్పుడు అనేకమైనటువంటి రిస్క్లైనా కానీ చేసి ఆ మనిషిలాగా అవ్వాలి అని చెప్పి ఒక ఆలోచన తీసుకుంటారు. ஆனா சில பேர் மைண்ட்ல எல்லார்கிட்டயும் ஒரு விஷயம் இருக்கும் தெரியுங்களா? కానీ కొంతమంది మనసులో ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఆలోచన ఉంటుంది తెలుసా? என்ன ஆலோசனை இருக்கும் தெரியுமா? అది ఏం ఆలోచన తెలుసా? நீ படிச்சு என்ன ஆக போறன்னு கேட்போம் நம்ம. ఎవరైనా కానీ నువ్వు చదివి ఏం చేస్తావు అని కొంతమంది అడుగుతారు. சில பேர் சொல்லுவாங்க நான் டாக்டர்னு சொல்லுவாங்க, சில பேர் கலெக்டர்னு சொல்லுவாங்க. కొంతమంది చెప్తారు నేను డాక్టర్ని అవుతా, నేను కలెక్టర్ని అవుతానని. அப்படி மனசுக்குள்ள தோன்ற ஒவ்வொருத்தரும் ஒவ்வொரு விஷயத்தை சொல்லுவாங்க. అలా మనసులో ఏమైతే అనిపిస్తుందో అలా ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ஆனா படிச்சு அது ஆகுமா ஆக மாட்டோம் தெரியாது. కానీ అది మనం చదివి ఆ యొక్క జాబ్కి మనం వెళ్తామా వెళ్ళమని తెలియదు. ஆனா தெரியாம ஒரு முடிவு எடுப்போம் தெரியுமா? కానీ మనకి ఏది తెలియకుండా కూడా మనం ఒక మాటని దాన్ని పట్టుకుని అంటున్నాం కదా, அது நான் ரொம்ப ரொம்ப நல்ல விஷயம். అది చాలా మంచి విషయమే. அந்த நல்ல விஷயத்தை கடைபிடிச்சிட்டு அதை விட பெரிய நல்ல விஷயம். ఆ యొక్క విషయాన్ని బట్టి మనం ఆ గోల్ చూసి దాన్ని బట్టి మనం నడుచుకుని దాన్ని రీచ్ అయితే గనక మంచి విషయమే. ஆனா ஒவ்வொரு மனுஷரோட வாழ்க்கையில కానీ కొంతమంది జీవితాల్లో அப்ப அந்தந்த వయసుக்குள்ள ஒரு விஷயம் சில விஷயங்கள் மாறுது. ఆ యొక్క వయసు తగ్గట్టుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మారిపోతూ இது ఉంటున్నారు. மனுஷரோட வாழ்க்கையா ఇది మాకు మనిషిని యొక్క జీవితం అనుకోండి. இந்த மனுஷரோட வாழ்க்கையை மாற்றுவதற்கு ఈ యొక్క మనిషిని యొక్క జీవితాన్ని మార్చడానికి நம்ம என்னென்னமோ முயற்சி பண்றோம். మనం ఏంటేనో అనుకుంటాం కానీ அவன் படிக்கிறதுக்கு என்னென்னமோ பிரயாசம் பண்றோம். ఆయనకు చదవడానికి అనేకమైన విధాలుగా మనం ఏదో ప్రయాసపడుతున్నాం. அவன் கலெக்டர் ஏதோ ஒரு பொசிஷன்ல உட்கார்றதுக்கு என்னென்னமோ பண்ணிட்டு இருக்கிறோம்.
இருக்கிறோம். ఏదో ఒక పొజిషన్ లో మనం ఉండడానికి ఏదో రీతిగా కష్టాలు పడుతున్నాం. ஆனா కానీ நம்ம ராஜ்யத்துக்கு போறதுக்கு మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి இயேசு கிறிஸ்து ஒரு பொசிஷன் உட்கார்ந்தார் தெரியுமா? యేసు క్రీస్తు మన కొరకు ఒక పొజిషన్ లో కూర్చున్నారు తెలుసా? அந்த பொசிஷன் என்ன பொசிஷன் தெரியுமா? ఆ పొజిషన్ ఏంటో తెలుసా? என்ன போல நீ வாழ்ந்த ராஜ்யத்துக்கு வந்துடலாம். నాలాగా నువ్వు జీవించగలిగితే పరలోక రాజ్యానికి వస్తావు. ஆமென் ఆమేన్, ஹalleluya. హల్లెలూయా. அந்த ரோல் மாடலை ఆ రోల్ మోడల్ ని இந்த உலகத்துல யாரும் கொடுக்கவே முடியாது. ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరు. దాన్ని நீ கொடுக்க முடியுமா? ఎవరైనా ఇవ్వగలరా? ఇవ్వలేరు. நான் கொடுக்க முடியுமா? ఎవరైనా ఇవ్వగలరా? అది யாரும் கொடுக்க முடியாத ரோல் மாடல் இயேசு கிறிஸ்து வாழ்ந்தார். ఎవరు ఇవ్వలేనటువంటి ఒక రోల్ మోడల్ ఎవరయ్యా అంటే అది యేసుక్రీస్తు మాత్రమే. அந்த ரோல் மாடலை கடைபிடிக்க நமக்கு ரொம்ப கஷ்டமா இருக்குது. ఆ యొక్క మనిషి యేసుక్రీస్తు లాగా మనం ఉండాలని అంటే మనకి చాలా కష్టాలు, చాలా ఇబ్బందులుగా அந்த ఉంటున్నాయి. கஷ்டம் என்ன தெரியுமா? ఆ కష్టం ఏంటో తెలుసా? பாவம் இல்லாத ஒரு வாழ்க்கை வாழ்றதுதான் அந்த விஷயமே. పాపం లేని ఒక జీవితం జీవించడమే అది చాలా కష్టం. அந்த కష్టமான ஒரு வாழ்க்கையை நம்மளால கடைபிடிக்க முடியல. ఆ యొక్క కష్టమైనటువంటి ఒక జీవితాన్ని మనం సరిగ్గా బ్రతకలేకపోతున్నాం. ஆனா பைபிள்ல சொல்லப்படுது, బైబిల్లో చెప్పబడుతుంది. யோவான் 14:6 வாசிக்க கேட்கலாமா? యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుకుందామా? యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా, ஹalleluya, హల్లెలూయా, ஹalleluya. హల్లెలూయా. அப்போ ஒரு அச்சீவ்மென்ட்க்குள்ள போக வேண்டிய நம்ம வாழ்க்கை, అప్పుడు మనం ఒక గోల్ లోకి వెళ్ళాలనుకునేటువంటి మన జీవితం இயேசு கிறிஸ்து பிதாவை ரோல் மாடல் எடுத்தாலும் యేసుక్రీస్తు తండ్రిని రోల్ మోడల్ గా తీసుకున్నా గానీ அந்த ரோல் மாடல் விஷயம் என்ன தெரியுமா? ఆ యొక్క రోల్ మోడల్ యొక్క విషయం ఏంటంటే அர்ப்பணிப்புன்னு பைபிள் சொல்லுது. ఆ యొక్క అర్పించడం. ఆ రీతిగా ఆయన అర్పించుకున్నాడు. அந்த అర్పணிப்பு நம்ம வாழ்க்கையில இருக்குமானா, అటువంటి అర్పించగలిగినటువంటి మా జీవితం మనలో ఉంటే గనక கஷ்டமில்லாத வாழ்க்கை, కష్టం లేనటువంటి జీవితం, போராட்டம் இல்லாத வாழ்க்கை, పోరాటాలు ఉండే జీవితాన్ని నుంచి, டென்ஷன் இல்லாத வாழ்க்கை, ఈ యొక్క అనేకమైనటువంటి సమస్యల నుంచి కూడా, இந்த உலகத்துல வியாதி இல்லாத வாழ்க்கை, ఈ లోకంలో వ్యాధే లేనటువంటి ఒక ஒரு జీవితం, நிம்மதியான வாழ்க்கை கொடுப்பதற்கு ரோல் மாடல் இயேசு ఒక సమాధానమైనటువంటి జీవితాన్ని జీవించడానికి యేసుక్రీస్తు మనకు ఒక రోల్ మోడల్ గా ఉన్నాడు. ஹalleluya. హల్లెలూయా. அந்த ரோல் மாடலை நம்ம வீட்ல இயேசுவை ஏற்றுக்கொண்டிருக்கிற நமக்கு அது இருக்குதானா? இல்ல. అటువంటి ఆ యొక్క రోల్ మోడల్గా ఉన్నటువంటి యేసుని మనకు చెప్పినా గానీ మనం యేసుక్రీస్తు నమ్మి ఉన్నా కూడా మన కుటుంబాల్లో అలా ఉంటున్నామా అంటే లేదు. கிறிஸ்துவுக்கு பிரியமானவர்களே, దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, இயேசு கிறிஸ்து வாழும்போது యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించేటప్పుడు தைரியமா சொல்றாரு, ధైర్యంగా చెబుతున్నాడు, நான் தான் உனக்கு வழி, నేనే నీకు మార్గమును, நான் தான் உனக்கு సత్యం. నేనే నీకు సత్యమును. இந்த ரெண்டு காரியத்தை நீ கடைபிடிச்சி ఈ அப்படின்னா రెండు కార్యాలను కనుక నువ్వు సరిగ్గా నడిస్తే గనక நீ பிதா கிட்ட வர முடியும் பைபிள் నువ్వు சொல்லப்பட்டது. తండ్రి దగ్గరికి రాగలవు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. அப்ப இந்த ரெண்டு காரியத்தை நம்மால கடைபிடிக்க முடியுமா? ఈ రెండు కార్యాలని మనం సరిగ్గా పాటించగలుగుమా? இந்த ரெண்டு காரியத்தை நம்மால கடைபிடிக்க முடியல. ఈ రెండు కార్యాల్లో మనం ఏది పాటించలేకపోతున్నాం. அப்போ வாழ்க்கை நிம்மதியா இல்லாத காரணம் இதான் விஷயம். అప్పుడు నీ జీవితం ఒక నెమ్మదిగా, ఒక సమాధానంగా లేకపోవడానికి కారణం ఏంటంటే ఇదే. இன்னும் வாழ்க்கையில சில வியாதி வரதுக்கு காரணம் இதான் விஷயம். మీ జీవితంలో కొన్ని వ్యాధులు రావడానికి కూడా కారణం ఇదే. இயேசு கிறிஸ்து நம்மகிட்ட சொன்ன வார்த்தை என்ன தெரியுமா? యేసుక్రీస్తు మనకు చెప్పిన మాట ఏంటో తెలుసా? பாவம் செய்யாத, పాపం చేయమాకండి, அதை விட்டுட்டு போன்னு பைபிள் சொல்லுது. అది వదిలేసి మారు మనసు పొందని చెప్పి బైబిల్ చెప్పబడుతుంది. ஆனா இன்ன வரைக்கும் நம்ம சொல்ற ஒரு விஷயம் என்ன தெரியுமா? కానీ ఇప్పటి వరకు మనం చెప్పే విషయం ఏంటో తెలుసా? நமக்கு தெரியும் பரலோகம் போறோம் அப்படின்னு சொல்லிட்டு, మనకు తెలుసు పరలోక రాజ్యానికి వెళ్తామని చెప్పి, அந்த பரலோகம் போறதுக்கு ஒரே வழி இயேசு கிறிஸ்து தெரியும். కానీ ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒకే ఒక మార్గం యేసుక్రీస్తు అని కూడా తెలుసు. அந்த இயேசு கிறிஸ்து போன வழியில நம்மளால போக முடியல. కానీ యేసుక్రీస్తు జీవించినటువంటి జీవితం వెళ్ళేటువంటి మార్గంలో మనం నడవలేకపోతున్నాం. ஏன் நடக்க முடியல தெரியுமா? ఎందుకని నడవలేకపోతున్నాం తెలుసా? அந்த அளவுக்கு அந்த ரோல் மாடலை கரெక్టా நம்ம కై வைக்கவே இல்ல. మనం ఎందుకనంటే ఆ రోల్ మోడల్ ని మనం తీసుకుని దాని ప్రకారంగా నడవలేకపోతున్నాం. உலகத்துல இருக்கிற எல்லாரையும் ரோல் மாடலா வச்சிருக்கிறோம். ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైన వారిని మనం రోల్ మోడల్ గా తీసుకుని వాళ్ళలాగా బతకాలని అనుకుంటున్నాం. ஆனா அந்த போல இருக்கிறதுக்கு நம்ம ட்ரை பண்ணிட்டு இருக்கோம் வச்சுங்களேன். కానీ వాళ్ళలాగా మనం ఉండాలని కూడా మనం ట్రై చేస్తున్నాం కూడా. ஏன் நம்ம சும்மா ஒரு எக்ஸாம்பிள் சொல்றேன்னு ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనుకోండి, இது தப்பா எடுத்துறாதீங்க. మీరు తప్పుగా అనుకోమాకండి. இப்ப நம்ம సచిన్ இருக்கிறாரு, సచిన్ టెండూల్కర్ இருக்காரு, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నారు, ధోని இருக்கிறாங்க, ధోని ఉన్నారు, சில பேர் எல்லாம் ஒரு ஒருத்தர் ரோல் மாடல் வச்சிருப்பாங்க. కొంతమంది ఫేమస్ అయిన వారు కొంతమంది ఉన్నారు. இவங்கெல்லாம் நம்ம ரோல் மாடல் வச்சுக்கிட்டா వీళ్ళందరినీ మనం రోల్ మోడల్ గా తీసుకుని அவங்க லைஃப்ல நம்மளால வாழ முடியுமா? అలా అనుకుంటే వాళ్ళు జీవించేటువంటి జీవితం మనం జీవించగలుగుతామా? அந்த லைஃப்ல நம்மளால டிராவல் பண்ண முடியுமா? ఆ యొక్క లైఫ్ లాగా మనం ట్రావెల్ చేయడం కుదురుతుందా? அந்த அளவுக்கு அவங்க அச்சீவ்மெண்ட் பண்றதுக்கு காரணம் அவங்க நிறைய விட்டு கொடுத்தாங்க சில விஷயத்தை. వాళ్ళందరూ కూడా ఆ విధముగా అక్కడ రీచ్ అయ్యి మనందరికీ ఒక గోల్మాల్గా ఉన్నారంటే
వాళ్ళు ఆ స్థానానికి వెళ్ళడానికి ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు పడినా కానీ ఆయన వదలకుండా ప్రయత్నించాడు కాబట్టి అది సక్సెస్ అయింది. ஏன்னா ஒரு ரோல் மாடல் வர்றதுக்கு சாதாரண விஷயம் கிடையாது. ఎందుకంటే ఎవరైనా కానీ మనకు ఒక రోల్ మోడల్ గా ఉన్నారంటే వారి వెనకమాల ఎంత కష్టం అనేది తెలుసా? அப்போ இந்த ரோல் மாடல் எடுக்கிறதுக்கு அவங்க எவ்வளவு முயற்சி எடுத்திருந்தா அப்ப அவங்கள பார்த்து நம்ம ரோல் மாடல் சொல்லியிருப்போம். ఇప్పుడు వాళ్ళు అంత కష్టపడ మట్టి ఈ రోజు ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి మనం అనుకుంటున్నాం వాళ్ళలాగా ఉండాలని. அப்போ உன் வாழ்க்கையில అప్పుడు నీ జీవితంలో ஆனா அவங்க எல்லாம் ஜீவனை கொடுக்கல. వాళ్ళు ఎవరు కూడా నీకు జీవాన్ని ఇవ్వలేదు. நீ కష్టப்பட்டு அவனுக்கு சாப்பாடு கொடுக்க மாட்டாங்க. నువ్వు కష్టపడుతూ ఉంటే నీకు ఎవరు ఒక పూట భోజనం పెట్టరు. ஐயோ உன் பேரை சொல்லி நீ தேடி வந்து உன் வீட்டுல நீ வாழ்க்கை நிம்மதின்னு சொல்ல மாட்டாங்க. ఇదిగో నీ పేరు బట్టి నీ ఇంటికి వచ్చి నీ గురించి ఆలోచించి చేసేవారు కాదు ఎవరు. உன் வியாதியை சுகமாக்க నీ மாட்டாங்க. యొక్క బలహీనాలు మార్చేవాళ్ళు కాదు. ஆனா కానీ యేసుక్రీస్తు எப்படி தெரியுமா? యేసుక్రీస్తు ఎలాంటి వారు తెలుసా? அவர் நீ ரோல் மாடலை வச்சுக்கிட்ட அப்படின்னா మీరు గనక ఆయన్ని రోల్ మోడల్ గా తీసుకుని మీరు జీవిస్తే గనక அவர் உன்னை தேடி வருவார் தெரியுமா? ఆయనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడంట. அவர் தேடி வருது మాత్రమల్ల నిన్ను వెతుక్కుని వచ్చడం మాత్రమే కాదు, வியாதியை மாத்துவாரு, నీలో ఉన్నటువంటి బలహీన మారుస్తాడు, சாபத்தை மாத்துவாரு, నీలో ఉన్నటువంటి శాపకట్టులను తొలగిస్తాడు, பாவத்தை నీ மாத்துவாரு, పాపాన్ని మారుస్తాడు. உன் வாழ்க்கையில எல்லா பிரச்சனையும் மாத்தக்கூடிய ஒரே ரோல் மாடல் இயேசு கிறிஸ்து నీ மட்டுமே. జీవితంలో ఉన్న ప్రతి సమస్యని తొలగించే ఒకే ఒక రోల్ మోడల్ వ్యక్తి ఎవరయ్యా అంటే అది మన యేసుక్రీస్తు ஏன்னா நம்ம మాత్రమే. லைஃப்ல மாற்றத்தை கொண்டு வர அந்த நபரை கடைபிடிக்கிறது ரொம்ப ரொம்ப கஷ்டம். మన యొక్క జీవితంలో మన యొక్క జీవితాన్ని మార్చగలిగే ఆయన యొక్క రోల్ మోడల్ గా మనం జీవించలేకపోవడం చాలా కష్టం. ஏன்னா ఎందుకనంటే நம்ம லைஃப் சேஞ்ச் ஆகுது இல்லையா? మన యొక్క లైఫ్ చేంజ్ అవుతుంది కదా. அந்த லைஃப் சேஞ்ச் பண்ற ஒரு ரோல் மாடல் எடுக்கிறது ரொம்ப ரொம்ப கஷ்டம் தான். ఆ యొక్క చేంజ్ చేసే ఒక రోల్ మోడల్ లాగా మనం జీవించడం చాలా కష్టం. அந்த ரோல் மாடல் வருவதற்கு ఆయన రావడానికి இயேசு கிறிஸ்து என்ன பண்ணா தெரியுமா பைபிள்ல? యేసుక్రీస్తు ఏమేం చేశాడో తెలుసా బైబిల్లో? அந்த காரியத்தெல்லாம் வாஸ்து பார்த்தா ఆ కార్యాలన్నీ మనం చదువుకుని చూస్తే அவரை போல ரோல் மாடல் உலகத்துல யாருமே இல்லையா? ఆయనలాగా ఈ లోకంలో గాని ఎక్కడా కూడా అటువంటి ఒక వ్యక్తిని మనం చూడలేం. அவர் தான் నీకు எல்லாமே. ఆయనే అన్నిటికీ కర్త. பேரை பெருமைப்படுத்த போறது அவர் தான். నా పేరును గొప్ప చేసేది ఆయనే. என்ன லிஃப்ட் பண்ண போறது அவர் தான். నన్ను ఒక వేరే స్థాయికి తీసుకెళ్లేది ఆయనే. என்ன போஷிக்க போறது அவர் தான். నన్ను పోషించేది కూడా ఆయనే. என்ன சுகமா வைக்க போறது அவர் தான். నన్ను సంతోషంగా ఉంచేది కూడా ఆయనే. என் டிராவல் கூட வர போறது அவர் தான். నేను వెళ్ళే ప్రతి చోట నాతో కూడా వచ్చేది కూడా ఆయనే. హల్లెలూయా 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 హల్లెలూయా. அப்படிப்பட்ட ஒரு ரோல் மாடல் இருக்கும் பொழுது అటువంటి ఒక రోల్ మోడల్ నీకు నాకు ఉన్నప్పుడు சரி உலகத்துக்குள்ள ఈ యొక్క లోకంలో 10 மாசம் சுமந்த அப்பா அம்மா இருக்கிறாங்க நினைச்சுக்கிடுங்களேன். ఇప్పుడు మనల్ని 10 నెలలు కష్టపడి కన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారనుకోండి. அந்த 10 மாசம் சுமக்கிறவங்க நம்ம கடைசி நம்ம கூட வர மாட்டாங்க. ఆ 10 నెలలు మనల్ని పుట్టిన వారు కూడా మనతో పాటు రారు. ஏன் வர மாட்டாங்க தெரியுமா? ఎందుకని రారో తెలుసా? ஒரு குறிப்பிட்ட காலம் வரைக்கும் அவங்க லைஃப்ல சில விஷயங்களை நம்மள பார்த்து பிரச்சனையா மாறிடும். కొన్ని సందర్భాల్లో ఈ యొక్క జీవిత కాలంలో ఏదో ఒక సమస్య అనేది ఎదురవుతూ ఉంటుంది. அந்த பிரச்சனைக்கு அப்புறம் நம்மள பார்த்து வெறுத்துருவாங்க. ఆ సమస్యలో ఉన్నప్పుడు వాళ్ళు మనం చూసి వాళ్ళు విసిగి చెందిపోవచ్చు. உனக்கு எதுக்கு நான் சம்பாரிச்சு போடணும்? నీకెందుకు నేను కష్టపడి ఇవ్వాలి? உனக்காக நான் నీ కోసం வாழணும்? నేను ఎందుకు జీవించాలి? அப்படிப்பட்ட வார்த்தை எல்லாம் உலகத்துக்குள்ள வந்துரும். అటువంటి మాటలు కూడా కొన్ని జీవితాల్లో ఈ యొక్క లోకంలో ఎన్నో చోట్ల జరుగుతున్నాయి. ஆனா இயேசு கிறிஸ்து కానీ నా దేవుడు நீ என்ன பண்ணாலும் சரி, నువ్వు ఏది చేసినా గానీ, எப்பேற்பட்ட பாவத்துல இருந்தாலும் నువ్వు சரி, ఎటువంటి పాపంలో ఉన్నా గానీ, என்ன பிரச்சனை பண்ணாலும் నువ్వు சரி, ఎటువంటి సమస్యలు చేసినా గానీ, நீ வந்து முழங்கால் படிட்டு నువ్వు వచ్చి జస్ట్ అట్లా మోకరిల్లితే చాలు, பா అయ్యా எனக்கு ரோல் மாடல் நீங்க தான், నాకు రోల్ మోడల్ నీవే అని చెప్పి నువ్వు అర్పిస్తే గనక மாத்த போறது நீங்க தான், నా జీవితాన్ని మార్చేది నువ్వే, என் பாவத்தை மாத்த போறது நீங்க தான், నా పాపాన్ని మార్చేవాడు నీవే, என் ரகசியத்துல தெரிஞ்சவர் நீதான். నా రహస్యములన్నీ తెలిసిన వాడు నీవే. ஆனா அது நீங்க என் வாழ்க்கையை மாத்துவீங்க அப்படின்னா అటువంటి జీవితాన్ని నువ్వు మార్చగలుగుతావంటే முழுவதுமா நான் ஒப்பு கொடுக்கிறேன். నా హృదయాన్ని మొత్తం నీకు అర్పిస్తున్నాను డాడీ. இதயா கிறிஸ்மஸ், ఇదే క్రిస్మస్, இதய கிறிஸ்மஸ், ఇదే క్రిస్మస్. హల్లెలూయా ஹalleluya హల్లెలూయా ஹalleluya హల్లెలూయా ஹalleluya. హల్లెలూయా. வேதம் சொல்லப்படுது, బైబిల్ చెప్పబడుతుంది, தன்னுடைய ஒரே குமாரன் இயேசு கிறிஸ்து తండ్రి యొక్క ఒకే ఒక కుమారుడు యేసుక్రీస్తు இந்த உலகத்தில் கொடுத்த அன்பு கூர்ந்தார். பைபிள் சொல்லுது. ఆ కుమారుణ్ణి ఈ లోకానికి మనకి ఇచ్చాడు. ఆయన எதுக்கு தெரியுமா கொடுத்தாரு? ఎందుకని ఇచ్చాడు తెలుసా? நம்ம எல்லாம் மாறுறதுக்கு ரோல் மாடல் கொடுத்தாரு. మనందరం మారడానికి ఒక రోల్ మోడల్ గా ఆయన తన ప్రియ కుమారుని పంపాడు లోకానికి. ரோல் மாடல் எப்படி தெரியுமா வாழ்ந்தாரு? ఆ రోల్ మోడల్ ఈ లోకంలో ఎలా జీవించాడు తెలుసా? சந்தோஷமா வாழ
வாழலப்பா, సంతోషంగానే జీవించలేదు, சமாதானமா வாழலப்பா, సమాధానంగానే జీవించలేదు. ஃபுல்லா சுத்திக்கிட்டே இருந்தாரு. ఎప్పుడు చూసినా ఆయన ఒక స్థలంలో కూడా కుదిరిగా లేరు, తిరుగుతూనే ఉన్నారు ఆయన. ஆனா பைபிள் சொல்லுது, బైబిల్ చెప్పబడుతుంది பிறந்தது என்னமோ சந்தோஷமான விஷயம் தான், ఆయన పుట్టింది ఒక సంతోషమైనటువంటి విషయమే, ஆனா அதுக்கப்புறம் லைஃப்ல சந்தோஷமா இல்ல. కానీ దాని తర్వాత ఆయన లైఫ్ లో సంతోషం అనేది ఎక్కడ కనిపించలేదు. ஏன் தெரியுமா இல்ல? ఎందుకు తెలుసలేదు? நீ நானும் சந்தோஷமா இருப்பதற்கு, నువ్వు నేను సంతోషంగా ఉండడానికి, நீ நானும் லைஃப்ல சேஞ்ச் வருவதற்கு, నువ్వు నేను లైఫ్ ను మార్చుకోవడానికి, உன் லைஃப்ல எந்த பிரச்சனையும் வரக்கூடாது నీ அளவுக்கு, జీవితంలో ఎటువంటి సమస్య రాకూడదని చెప్పి, உன் லைஃப்ல பாவம் இருக்கக்கூடாது నీ அளவுக்கு, లైఫ్ లో పాపం అనేది ఉండకూడదని చెప్పి, இதெல்லாம் மாற்றுவதற்கு தான் இயேசு கிறிஸ்து ఇవన్నీ வாழ்ந்தார். మార్చడానికి ఆయన కష్టాలతోనే అనుభవించాడు, కానీ ఎక్కడ సంతోషం అనేది అనుభవించలేదు. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ ఎక్కడ యేసు సంతోషமா బైబిల్ சொல்லப்பட்டிருக்கா? బైబిల్లో ఎక్కడైనా యేసుక్రీస్తు సంతోషంగా ఉన్నాడని చెప్పబడుతుందా? ఎక్కడ சொல்லப்பட்டிருக்கா? ఎక్కడైనా చెప్పబడిందా? ஆனா உனக்கு எனக்கு ஒரு வார்த்தை சொல்லப்பட்டிருக்கு. కానీ నీకు నాకు అక్కడ దేవుడు ఒక మాట చెప్పాడు. యోవాన్ 16:20 சொல்லப்படுது. యోహాను 16వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడుతుంది, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకం సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖం సంతోషముగాను మీతో నిత్యముగా సంతోషముగా ఉండునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. 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 బైబిల్లో சொல்லப்படுகிற వార్త, బైబిల్లో చెప్పబడినటువంటి మాట, உங்கள் துக்கம் சந்தோஷமா மாறும். మీ దుఃఖం సంతోషముగా మారుతుంది. క్రిస్మస్ నానాలు ఉన్నా పాత நான் சொல்றேன், ఈ క్రిస్మస్ చూసి నేను చెప్తున్నా, உனக்கு அவர் ரோல் மாடலா இருப்பார் அப்படினா, నీకు ఆయన రోల్ మోడల్ గా ఉన్నారంటే గనక 2024 உன் துக்கம் மாறட்டும். ఈ 2024 సంవత్సరం లోపైన దుఃఖాలన్నీ మారాలి, உன் பிரச்சனைல மாறட்டும், ఈ సమస్యలన్నీ తీరాలి, உன் வாழ்க்கைக்கு సూనల మారట్టు, మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అనేక సమస్యలు మారాలి. నా ప్రాఫెసీ சொல்லிட்டு போறேன், నేను ఒక ప్రవక్తగా చెప్పి వెళ్తున్నాను, నిశ్చయం அந்த 2023 ప్రశ్నల మారట్టు, నిశ్చయముగా ఈ యొక్క 2024 సంవత్సరంలో మీలో ఉన్నటువంటి దుఃఖాలన్నీ సంతోషంగా మారును గాక. ஒவ்வொரு வருஷமும் நம்ம நினைக்கிற ஒரு பிரச்சனை இருக்கும் தெரியுமா? ఒక్కొక్క సంవత్సరం మనం అనుకునే ఒక సమస్య ఉంటుంది తెలుసా? அந்த பிரச்சனை சில விஷயம் மாற்றம் இருக்காது ఆ இல்லையா? సమస్యలో కొన్ని మార్పులు ఉన్నవు కదా. ஆனா மாறணும் அப்படின்னா అవి మారాలంటే గనక இயேசு கிறிஸ்துவ ரோல் மாடல் எடுத்துக்கங்க. నువ్వు యేసుక్రీస్తుని రోల్ మోడల్ గా నువ్వు తీసుకుని, நிச்சயமா அவர் ரோல் மாடல் எடுத்துட்டீங்க ఆ அப்படின்னா, విధంగా మీరు తీసుకుంటే గనక, நான் தைரியமா சொல்றேன், నేను ధైర్యంగా చెప్తున్నా, உங்க துக்கம் சந்தோஷமா నీ மாறிடும். దుఃఖం సంతోషముగా మారబోతుంది. ஹalleluya. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. கிறிஸ்துவுக்கு பிரியமானவர்களே, దేవుని యొక్క ప్రియజనమా, நம்ம வாழ்க்கையில நம்ம சொல்வாங்க, మన జీవితంలో అనేకమైన వారు చెప్తారు, எங்க தாத்தா இப்படி வாழ்ந்தாரு, నా తాత ఈ విధంగా జీవించాడు, எங்க அப்பா இப்படி మా வாழ்ந்தாரு, నాన్న ఈ విధంగా జీవించారు, ஆனா என் வாழ்க்கை இப்படி இல்லையே, కానీ నా జీవితంలో లేదే, நான் కష్టపட்டுட்டு இருக்கிறேனே, నేను చాలా కష్టాలు పడుతున్నా, நான் சரியான வேதனைப்பட்டுட்டு இருக்கிறேனே, నేను అనేకమైన వేదనలతో ఉన్నా, என் வாழ்க்கையில சந்தோஷத்தை பார்த்து பல நாள் ஆயிடுச்சு, నా జీవితంలో సంతోషాన్ని చూసి అనేకమైన దినములు అయినాయి. அப்ப நீ அந்த வார்த்தை சொல்வீங்க அப்படின்னா, మరి మీరు ఆ విధంగా ఆ మాట చెబుతున్నారంటే, உங்க பிள்ளைங்க அந்த வார்த்தை சொல்வாங்க, మీ బిడ్డలు ఏ విధంగా మాట్లాడతారు? அப்ப அவங்க பிள்ளை என்ன சொல்வாங்க? అప్పుడు వాళ్ళ బిడ్డలు ఏం మాట్లాడతారు? அப்ப உன் சந்ததி இயேசுவை ஏற்றுக்கொண்ட சந்ததியாச்சு, అప్పుడు నీ సంతతి యేసుక్రీస్తుని అంగీకరించిన సంతతిగా ఉన్నది కదా. அவர் மாற்றத்தை கொண்டு வர இயேசுவாச்சு, ఆయన ఒక మార్పుని తీసుకొచ్చే ఒక యేసుగా ఉన్నాడు కదా. கிறிஸ்துமஸ் ஒவ்வொரு வருஷமும் வந்துட்டு போயிட்டு தான் இருக்குது, ఒక్కొక్క సంవత్సరం క్రిస్మస్ అనేది వచ్చి వెళ్తూనే ఉంటుంది, நியூ இயர் வந்துட்டு தான் போயிட்டு இருக்குது, న్యూ ఇయర్ కూడా వచ్చి వెళ్తూనే ఉంటుంది. ஆனா எந்த பிரச்சனைக்கு ஒரு முற்றுப்புள்ளி இல்லையே, కానీ దేనికి కూడా ఒక ఫుల్ స్టాప్ అనేది లేకుండా పోతుంది. அப்போ ஒரு வருஷத்துல ஒரு வாழ்க்கையில இருக்கிற பிரச்சனைக்கு ஃபுல் ஸ்டாப் வைக்கணும், அதையே வாழ்க்கை. అప్పుడు ఒక సంవత్సరానికి ఒక జీవితానికి ఒక ఫుల్ స్టాప్ పెడితేనే అది ఒక మంచి జీవితం. அந்த ஃபுல் ஸ்டாப் வைக்கும் பொழுதுதான் அதுல ஒரு சந்தோஷம் இருக்கும். దానికి ఏది కూడా ఒక ఫుల్ స్టాప్ లేకపోతే అది ఎక్కడే సంతోషం అనేది ఉండదు. நம்ம சொல்ற ஒவ்வொரு விஷயம் என்ன தெரியுமா நடக்கும்? మనం చెప్పే ఒక్కొక్క మాట ఏం జరుగుతుంది తెలుసా? கிறிஸ்மஸ் டைம்ல Dress எடுத்து புது Dress போடுறது விஷயம் கிடையாது, ఇక్కడ ఈ క్రిస్మస్ దినాల్లో కొత్త కొత్త డ్రెస్సులు వేసుకోవడం కాదు, சர்ச்சுக்கு போயிட்டு வரது விஷயம் கிடையாது, ఊరినే క్రిస్మస్ రోజున చక్కగా అందరు రెడీ అయి చర్చికి వెళ్ళడం రాదు. உங்களை பார்த்தா ஒரு விஷயம் சொல்லணும், నిన్ను చూస్తే కొంతమంది ఒక మాట చెప్పాలి, நீ Dress போட்டதை பார்த்து வரக்கூடாது, నీ డ్రెస్ చూసి రాకూడదు, நீ சர்ச்சுக்கு போறதை பார்த்து வரக்கூடாது, నువ్వు చర్చికి వెళ్ళడం చూసి రాకూడదు. இயேசு கிறிஸ்து எப்படி வாழ்ந்தாரோ அது போல நம்ம வாழ ஆசைப்படணும், அதான் வாழ்க்கை. యేసుక్రీస్తు ఎలా జీవించారో అలా జీవించినప్పుడు నీ దగ్గరకు వస్తున్నప్పుడు అదే జీవితం. அந்த வாழ்க்கையை பார்த்து சில பேர் சர்ச்சுக்கு வரணையா, అటువంటి జీవితాన్ని చూసి కొంతమంది చర్చికి రావాలి. அதுதான் கிறிஸ்து வாழ்க்கை ரோல் అదే மாடல். క్రీస్తు యొక్క జీవితం. அந்த ரோல் மாடலை உன் வாழ்க்கையில நீ கொண்டு வருவீங்க அப்படின்னா, అటువంటి రోల్ మోడల్ గా నీ జీవితాల్లో నువ్వు తెచ్చుకున్నావు అనుకోండి,
உண்மையே உன் லைஃப்ல பெரிய மாற்றத்தை నిజముగా మీ యొక్క జీవితంలో ఒక గొప్ప మార్పు రాబోతుందని చెప్తున్నాను. ஹalleluya హల్లెలూయా ஹalleluya హల్లెలూయా. எனக்கு பைபிள்ல బైబిల్లో யாராரோ என்னென்னவோ வேலை செஞ்சாங்க இயேசுக்காக, ఎవరెవరో ఏదేదో చేశారు యేసుక్రీస్తు కోసం. ஆனா కానీ கழுது கூட வேலை செஞ்சிருக்குதியா. గాడిద కూడా యేసుక్రీస్తు కోసం పనిచేసింది. ஏன்னா ఎందుకనంటే இயேசு மரிக்க போறதுக்கு முன்னாடி கழுது வேலை செஞ்சிருக்கு బైబిల్ சொல்லுது. యేసుక్రీస్తు సిలువలో వేయక మునుపు ఆ యొక్క మట్లా ద్వారం అంటారు కదా, ఆ రోజున గాడిది ఆయన కోసం పనిచేసింది. ஆனா కానీ இதெல்லாம் விட்டுருங்க ஒரு விஷயம், ఎన్ని వదిలేండి ఒక విషయం. ஏன்னா ஒரு கழுதை எப்படி புடிச்சு கொண்டு வந்தா வந்துரும். ఒక గాడిదని మనం పట్టుకుని తీసుకొస్తే వచ్చేస్తుంది మనతో ஒரு పాటు. மனுஷனை கூப்பிட்டு அப்படி வந்துரும். ఒక మనిషిని పట్టుకుని పిలిస్తే వచ్చేస్తుంది. அந்த கிறிஸ்மஸ் டைம்ல ఆ క్రిస్మస్ టైంలో நட்சத்திரம் இயேசுக்காக வேலை செஞ்சது. నక్షత్రం యేసుక్రీస్తు కోసం పనిచేసింది. ஹalleluya హల్లెలూయా ஹalleluya హల్లెలూయా. எடுத்து வாசிக்கலாம். తీసి ఒకసారి చదువుకుందాం. மத்தேயு சுவிசேஷம் మత్తయి సువార్త 2ஆம் அதிகாரம் நினைக்கிறேன் 9 வாசிக்கலாம். మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుకు నడిపించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. கிறிஸ்துவுக்கு பிரியமானவர்களே, దేవుని యొక్క ప్రియజనమా, ஆனா இயேசு பிறந்த இடத்துல యేసుక్రీస్తు పుట్టిన చోట ஒரு మనిషికి నక్షత్ర వழிகாட்டி இருந்துச்சு. ఒక మనిషికి నక్షత్రం దారి చూపించిందని அப்ப చెప్పాడు. இயேசுக்கு యేసుకి இப்ப நட்சத்திரம் வேலை செஞ்சதுயா. యేసుక్రీస్తు కోసం ఆ నక్షత్రం పనిచేసింది. இன்னைக்கு நீ நானும் என்ன வேலை செஞ்சுட்டு இருக்கோம்? కానీ ఈ రోజు నువ్వు నేను ఏం పని చేస్తున్నావు ఆయన வர కోసం? வருஷத்துல இயேசுக்கு நீ என்ன வேலை செய்ய ఒక போறீங்க? సంవత్సరంలో దేవుడి కోసం మనం ఏం చేస్తున్నాం? என்ன பண்ண పోறீங்க? ఈ సంవత్సరానికి దేవుడి కోసం మీరు ఏం చేస్తారు? எனக்கு பிரச்சனை இருக்குது பிரச்சனை சொல்லிட்டே இருந்தா ఎప్పుడు చూసినా నాకు ఆ సమస్య ఉంది ఈ సమస్య ఉంది అని చెప్తూనే ఉంటారా? அப்ப இயேசுக்காக வேலை செய்றவங்க யாரு? అప్పుడు యేసుక్రీస్తు కోసం పనిచేసేవారు ఎవరు? இயேசுக்காக ஊழியம் பண்ண போறது யாரு? యేసుక్రీస్తు కోసం పరిచయం చేసేది ఎవరు? இன்னைக்கு நிறைய கிராமம் கெட்டு போயிட்டு இருக்குது. ఈ రోజులు అనేకమైన గ్రామాలు పాడైపోతున్నాయి. உன் పక్కத்தை விட கெட்டு போயிட்டு இருக்குது. ఈ పక్కన ఇల్లు కూడా పాడైపోతుంది. உனக்கு தெரிஞ்ச வாலிப பையன் கெட்டு போயிட்டு இருக்குது. నీకు తెలిసినటువంటి యవనస్తులు పాడైపోతున్నాడు. இப்படிப்பட்டவங்களுக்கு யார் வேலை செய்ய போறாங்க? ఇటువంటి వారందరికీ ఎవరు పని చేస్తారు? அப்போ அந்த விஷயத்தை யோசித்து பார்த்தா అప్పుడు ఆ విషయాన్ని ఆలోచించి చూస్తే நட்சத்திரத்துக்கு பேச தெரியாது, பார்க்க தெரியாது, சிரிக்க தெரியாது, ஒண்ணும் தெரியாது. నక్షత్రానికి మాట్లాడడం తెలియదు, నవ్వడం తెలియదు, ఏది తెలియదు. அப்படி தெரியாத ஒரு விஷயம் తెలియనటువంటి ఒక విషయం மேய்ப்பனுக்கு வழிகாட்டியா இருந்துச்சு. ఆ గొర్రె కాపర్లకి దారి చూపించిందంట, రాజులకు దారి చూపించిందంట. அப்ப அந்த நட்சத்திரம் வேலை செஞ்சது இல்ல? అప్పుడు నక్షత్రం పనిచేసింది కదా? வேலை செஞ்சதா செய்யலையா? నక్షత్రం పనిచేసిందా పనిచేయలేదండి? బైబిల్ சொல்லப்பட்டது. బైబిల్ చెప్పబడుతుంది இல்ல இருந்த இடத்துக்கு యేసుక్రీస్తు ఉన్న చోటకి முன்னதாக சென்றது బైబిల్ சொல்லுச்சு. ఫస్ట్ అది వాళ్ళందరినీ దారి చూపించిందని చెప్తుంది బైబిల్. அப்படி முன்னதாக போகலையா ஊழியத்துல? అటువంటి జీవితం మనలో మన పరిచర్యలో ఎందుకు లేదు? அப்படிப்பட்ட ஒரு வாழ்க்கை வாழணும், எல்லாருக்கும் ஒரு வழிகாட்டியா இருக்கணும். అటువంటి ఒక జీవితం మనం జీవించాలి. எனக்கு ஆச்சரியம். నాకు ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం, அந்த నక్షత్రం எப்படி పోయిருக்கு அந்த இடத்துக்கு யோசனை. అసలు ఆ నక్షత్రం ఆ స్థలానికి ఎలా వెళ్ళిందని ఒక ఆలోచన. ఓ యేసు பிறப்பதற்கு உலகத்துல எல்லாமே ரெடியா இருந்திருக்குது. ఇప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ఈ యొక్క లోకంలో ఉన్న ప్రతీది కూడా సిద్ధంగా ఉన్నది. ஆனா இன்னைக்கு நீ நானும் కానీ ఈ రోజు నీవు నేను 2024 வருஷமா அந்த வழிகாட்டியா இருக்கிறோம்னு நமக்கு தெரியல. ఆ యొక్క 2024 సంవత్సరములుగా అటువంటి జీవితాన్ని జీవించగలుగుతున్నామా లేదని తెలియట్లేదు. ஆனா நம்ம சொல்லிட்டு இருக்கோம் యేసు வருவான்னு சொல்லிட்டு. కానీ మనం అనుకుంటున్నాం దేవుడు రాకడ ఉంది, యేసు వస్తాడని. ஆனா యేసయ్య தீர்க்கதரிசி சொன்னது நிறைவேறிச்சு బైబిల్లో. ఎందుకంటే యేసయ్య చెప్పినటువంటి ఆ యొక్క దీర్ఘదర్శనం ప్రవచనం నెరవేరింది. ఇక్కడ యేసు పిறப்பான் బైబిల్ சொல்லப்பட்டது. యేసుక్రీస్తు పుడతారని చెప్పి యెషయా చెప్పబడ్డాడు. ఆయన ఆ విధంగానే పుట్టాడు. ஆனா அவர் வெளிப்படுத்த சூசன அவர் வரப்போறான்னு బైబిల్ சொல்லுது. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు రాకడ ఉందని చెప్పబడింది. அப்ப அவர் பிறந்தவர் ஓடி வரணும்ல நமக்கு. మరి ఆయన మరి రావాలి కదా మన కోసం. அப்ப வருவதற்கு நம்ம வழிகாட்டி இருக்கணும்ல. మనం ఆయన రావడానికి మనం సిద్ధంగా ఉండాలి. మనం అనేకమైన వారికి దారి చూపించే వారికి మనం ఉంటేనే కదా. அப்ப నక్షత్రం వழிகாட்டி இருந்துச்சுல. అప్పుడు నక్షత్రం ఆయనకి దారి చూపించేదాకా పనిచేసింది. அப்ப அவருடைய வருகைக்கு இன்னைக்கு ஒரு ரட்சிக்கப்பட்ட நம்ம எல்லாம் ரட்சிக்கப்படாத ஜனத்துக்கு வழிகாட்டி இருக்கணும்ல. ఆయన రాకడ కొరకు మనం మనసు మార్చుకుని క్రీస్తువులుగా బ్రతుకుతున్న మనం అనేకమైన వారిని దారి చూపించడానికి, మార్గం చూపించడానికి మనం సిద్ధపాటుగా ఉండాలి కదా. இல்லையே அந்த வழிகாட்டி இன்னைக்கு யாருமே இல்லையே. అటువంటి జీవితం ఎవరిలో ఉండలేకపోతుంది. இன்னைக்கு தேசம் ஒரு மோசமான வழியில போயிட்டு இருக்குது. ఈ రోజుల్లో దేశంలో అనేకమైనటువంటి కార్యాలు మనం చూసుకుంటే చాలా బాధాకరంగా ఉంటుంది. நம்ம ஜெபத்துல ஒரு பதில் கிடைக்க முடியாம ஒரு கஷ்டத்துல உட்கார்ந்துட்டு இருக்கிறோம். ప్రార్థనలో కొన్ని బదులుకి
కొన్నిటికి కార్యాలు జరగకపోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. இந்த பொல்லாத ஆவி இந்த உலகத்துக்குள்ள ஏதோ ஒரு விஷயத்தை பண்ண காத்துட்டு ఈ இருக்கிறான். యొక్క దురాత్మ ఈ లోకంలో ఏదో ఒక విషయాన్ని చేయనీయకోకుండా అనేకమైన విధములుగా ప్రయత్నం చేస్తూనే ఉంటున్నాడు. ஆனா அவன் முடிவு பண்ண விஷயம் என்ன தெரியுமா? కానీ ఆ యొక్క దురాత్మ ఆలోచించుకున్న కార్యం ఏంటి తెలుసా? எப்பவுமே உன்னை மாம்சத்தை குறிச்சு யோசிக்க வச்சுட்டான். ఎప్పుడు కూడా నిన్ను మాంసముగానే ఆలోచింపజేస్తుంది. உன் மாம்ச விஷயத்துல ஜெயிக்க முடியாதபடிக்கு உன் மைண்ட் லாக் பண்ணி ఈ வச்சிருக்கிறான். యొక్క మాంసపు కార్యములలో నిన్ను ఆలోచించలేకపోయేంత వరకు అది లాక్ చేసి పెడుతుంది. என்ன பைபிள் சொல்லுது உங்க துக்கம் மாறுது பைபிள் சொல்லப்பட்டது. బైబిల్ చెప్పబడింది మీ దుఃఖం సంతోషంగా మారబోతుందని. அப்படி சொல்லப்பட்ட பிறகு நிறைய விஷயம் மாறவே இல்லையே. అలా చెప్పబడిన తర్వాత కూడా అనేకమైనటువంటి విషయాలు మారట్లేదంటే కారణం அப்ப ఏంటి? நம்ம உலகத்துல நம்மள பார்த்து సిరిచితనే అప్పుడు ఈ இருக்கிறாங்க. లోకంలో ఉన్న వారందరూ మనం చూసి నవ్వుతూనే ఉంటున్నారు కదా. இயேசு கிறிஸ்து இயேசு உன்னை கிறிஸ்து. பார்த்து சிரிக்க வைக்கிறவர் அல்ல. కానీ యేసుక్రీస్తు నిన్ను చూసి నవ్వించేవాడు కాదు, உன்னை உயர்த்துகிறவர், నిన్ను హెచ్చించేవాడు, உன்னை உருவாக்குறவர், నిన్ను రూపొందించేవాడు, உன்னை ஒரு அழைப்புகளை கொண்டு வருகிறவர். నిన్ను ఆయన యొక్క పిలుపుకు పిలిచేవాడు. அப்படிப்பட்ட இயேசு கிறிஸ்து நம்ம கூட இருக்கிறார். అటువంటి యేసుక్రీస్తు మనతో ఉన్నాడు. அப்படிப்பட்ட இயேசு கிறிஸ்து நம்ம கூட இருக்கும் பொழுது అటువంటి యేసుక్రీస్తు మనతో ఉన్నప్పుడు நம்ம ஏன் கவலைப்படணும்? మనం ఎందుకని బాధపడాలి? நீ அவ்வளவு ரோல் மாடல் எடுத்துட்ட அப்படின்னா ఆయన్ని మనం రోల్ మోడల్ గా తీసుకుంటే గనక நம்ம லைஃப்ல பல பிரச்சனை மாறிடும். మన యొక్క జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు మారుతాయి. ஹல்லேலூயா. హల్లెలూయా. சரி, யாரெல்லாம் இயேசுக்காக உயிரை கொடுக்க போறீங்க? ఇక్కడ ఉన్నవారు ఎంతమంది యేసుక్రీస్తు కోసం ప్రాణం అర్పిస్తున్నారు? உண்மையாவா? నిజంగానా? ఎత్తుదామా వద్దా? ఎత్తితే ఏమైద్ది, ఎత్తకపోతే ఏమైద్ది? நான் கேக்குறேன், నేను అడుగుతున్నా, நீ உயிரெல்லாம் கொடுக்க தேவையில்ல, నువ్వు ప్రాణం ఏం అర్పించొద్దు, நீ ஒண்ணுமே செய்ய தேவையில்ல. నువ్వేం చేయ అవసరం లేదు. நீ அவரை ரோல் மாடல் எடுத்து வாழ்ந்தா నువ్వు மட்டும் ఆయన రోల్ మోడల్ గా తీసుకుని నీ మనసు ఆయనకి అర్పించి చూడు, అంతే. எந்த ஒரு விஷயத்தை நீ செஞ்சு பாருங்களேன். ఈ విషయాన్ని మాత్రం మీరు చేసి చూడండి. எந்த இடத்துல நீ தலை குனிஞ்சியோ ఏ చోట నువ్వు తల దించుకుని ఉన్నావో அந்த இடத்துல உன் தலையை உயர்த்த, అదే స్థలంలో నీ తలని వారు ఉయర్తి చేస్తారంట. அது அவரால மட்டும் தான் முடியும். అది ఆయన వల్ల మాత్రమే அது కుదురుతుంది. அவரால மட்டும் தான் முடியும். అది ఆయన వల్ల మాత్రమే కుదురుతుంది. வீட்டுல நம்ம அப்பா அம்மா இருக்கிறாங்க நினைச்சீங்களா? ఇప్పుడు మన ఇంట్లో మన తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, உன்னை படிக்க வைக்கிறாங்க, నిన్ను చదివిస్తున్నారు. நீ நல்லா படிக்கிற புள்ளியா இருந்தா உன்னை கண்டிப்பா லைட் இடத்துல கொண்டு போயிடுவாங்க. నువ్వు బాగా చదువుకునే వాళ్ళు అయితే కనుక నిన్ను ఒక లైఫ్ లో వాళ్ళు సెట్ చేస్తారు. என்னதான் சொல்லி கொடுத்தாலும் படிக்கல அப்படின்னா ఎంత చెప్పినా గానీ చదువుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, அந்த புள்ள என்ன பண்ணலாம்? ఆ పిల్లల్ని ఏం చేద్దాం మనం? என்ன பண்ணலாம்? ఎంత చెప్పినా గానీ చదవట్లేదు, ఎంత ఖర్చు పెట్టినా గానీ ఆ మార్పు లేనప్పుడు మనం ఏం చేయగలుగుతాం? என்ன பண்ணலாம்? அந்த புள்ள என்ன பண்ணலாம்? ఏం చేద్దాం వాళ్ళని? என்ன பண்ண, நீங்களா இருந்தா என்ன பண்ணுவீங்க? మీరైతే ఏం చేస్తారు? சொல்லுங்க, எல்லாம் చెప్పండి. என்ன பண்ணுவீங்க நீங்களா இருந்தா? ఏం చేస్తారు? వాడిని కొట్టో ఏదో ఒకటి చేసో కరెక్ట్గా ఏదో ఒక రీతిగా ఒక లైన్లోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తాం. அடிச்சும் பாத்தீங்க, மிதிச்சும் பாத்தீங்க, ஒண்ணுமே நடக்கல. కొట్టి చూసేరి, అన్ని విధాలుగా చేసేరి, అయినా కానీ ఏం జరగలేదు అనుకోండి, அப்ப அந்த புள்ளைய என்ன பண்ணலாம்? అప్పుడు ఆ బిడ్డని ఏం చేద్దాం? சரி பிரதர், நீங்களா இருந்தா என்ன பண்ணுவீங்க பிரதர்? పోనీ పోనీ వదిలేస్తాం. ఏం చేస్తాం? அது அப்படி விட்டுட்டா அப்படின்னா நம்ம லைஃபோட கேள்விக்குறி. అట్లా వదిలేసినా కానీ ఆ జీవితంలో ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. என்ன கொஸ்டின் மார்க் இருக்கும் தெரியுமா? ఏముంటుంది తెలుసా? நம்ம சொல்வோம், మనం అనుకుంటాం, நான் தாண்டா படிக்கல, నేను చదవలేదురా, నువ్వన్నా చదువురా, நான் தான் இப்படி வாழ்ந்துட்டேன், నేను ఇలా జీవించా, కనీసం నువ్వన్నా మారరా, நீ அப்படி வாழவே கூடாதுன்னு சொல்லுவோம் இல்லையா? నువ్వు అలా జీవించకూడదని చెప్తాం కదా. அவனுக்கு அது புரியாது. உனக்கு అది ఆయనకి అర్థం కాదు పిల్లలకి. ரமேஷே, రమేష్, உன் லைஃப் அவ்வளவுதான், నీ లైఫ్ అంతే, உன் தலையெழுத்து, నీ తలరాత, நீ என்ன பெத்துட்ட, నువ్వు నన్ను కన్నావు, நீ என்ன வளர்த்துட்ட, నువ్వు నన్ను పెంచావు, நீ எல்லாத்தையும் செய்ய வேண்டிய உன் தலையெழுத்து நீ செஞ்சுதான். నువ్వన్నీ చేయాల్సిందే, అది నీ తలరాత. ஆனா కానీ அந்த காரியத்தை செய்வதற்கு ఆ కార్యం చేయడానికి அவங்க அப்பா சந்தோஷத்துல செய்வார் நினைக்கிறீங்க? ఆ కార్యాలన్నీ సంతోషంతో చేస్తారంటారా? செய்வாரா? அப்படி செய்வாரா? సంతోషంగా చేస్తారా? சந்தோஷமா செய்வாரா? చేయరు. பெத்த கடமைக்கு வேணா செஞ்சிடலாம். ఏదో మనం కన్నందుకు చేయాల్సింది కాబట్టి చేస్తాం. ஆனா இயேசு கிறிஸ்து அப்படி இல்லையா? కానీ యేసుక్రీస్తు అలా కాదండి. இயேசு கிறிஸ்து அப்படி கிடையாது. యేసుక్రీస్తు అలా కాదు. நீ படிச்சாலும் படிக்கலனாலும், నువ్వు చదివినా గానీ చదవకపోయినా గానీ, நீ பாவத்திலேயே இருந்திருந்தாலும், నువ్వు పాపంలో కూడా ఉన్నా గానీ, ஆனா வேதம் சொல்லப்படுது, వాక్య భాగం చెప్పబడుతుంది, வந்த உடனே వచ్చిన వెంటనే அந்த கள்ளன் ஒரு வார்த்தை சொன்னா தெரியுமா? ఆ యొక్క రాయన ఒక మాట చెప్పాడు తెలుసా? இயேசு அவனை பார்த்து சொன்னாரு, యేసు ఆయన చూసి చెప్పాడు, உன்னை மன்னிக்கிறேன், నేను నిన్ను మన్నిస్తున్నాను, இன்றைக்கு என்னோட கூட பரதேசில் இருப்பான்னு బైబిల్ சொல்லப்பட்டது. ఆ యొక్క లాస్ట్ లో మరణం పొందేటప్పుడు ఆ ఇద్దరు దొంగల్ని, ఒక దొంగను చూసి ఎప్పుడైతే ఆయన మారు మనసు పొంది ఆయన అడుగుతాడో అప్పుడు దేవుడు వెంటనే, అంటే అంతకు ముందులో చూడలేదు, దానికి తర్వాత చూడలేదు,
ఆ క్షణంలోనే ఆ పాపాన్ని మొత్తం ఆయన మన్నించి ఈ రోజే నాతో పాటు కూడా పరదేశంలో ఉంటామని చెప్పారు. ஹalleluya హల్లెలూయా. அதான் இயேசுவோட அன்பு, అదే యేసుక్రీస్తు యొక్క ప్రేమ, அதான் இயேசு கிறிஸ்துவோட அன்பு. అదే యేసుక్రీస్తు యొక్క ప్రేమ. கிறிஸ்துவுக்கு பிரியமானவர்களே, దేవుని యొక్క ప్రియజనమా, இந்த கிறிஸ்மஸ் நன்னாள்ல ఈ యొక్క క్రిస్మస్ యొక్క శుభదినాలలో வீட்டுக்கு இயேசு வரணும் அப்படின்னா, యేసుక్రీస్తు నా కుటుంబాలకు రావాలని అంటే, கர்ப்பப்பையில இயேசு பிறக்கணும் அப்படின்னா, ఈ యొక్క నా గర్భంలో యేసుక్రీస్తు పుట్టాలి అని అంటే, அந்த எண்ணம் உங்ககிட்ட இருக்கும் அப்படின்னா, అటువంటి ఆలోచన మనలో ఉంటే గనక உன்னை தேடி நட்சத்திரம் வரும், నిన్ను వెతుక్కుంటూ ఆ నక్షత్రం వస్తుంది. உன்னை தேடி சில கூட்டம் வரும், నిన్ను వెతుక్కుంటూ కొంతమంది జనాలు వస్తారు. அந்த கூட்டம் உன்னை பார்க்கிறதுக்கு வரும். ఆ యొక్క వాళ్ళు నిన్ను చూడడానికి వస్తారు. நான் தீர்க்கதரிசனமா சொல்லிட்டு போறேன் இந்த నేను ఒక விஷயத்தை, ప్రవచనంగా చెప్పి వెళ్తున్నాను. தீர்க்கதரிசனமா சொல்றேன், నేను ప్రవచనంగా చెప్తున్నా, ஒரு தரிசனத்தை பாக்குறேன், దర్శనంగా చూస్తున్నా. உண்மையா எனக்குள்ள அது ஒரு ஆவிக்குரிய தரிசனத்தை நான் பாக்குறேன். నిజంగా నాలో ఒక ఆత్మలో ఒక దర్శనాన్ని చూస్తున్నా. அந்த காரியம் எப்படி தெரியுமா ఆ இருக்குது? కార్యం ఎలా ఉందో తెలుసా? ஊழியம் செய்யற ஊழியக்காரர் இருக்கட்டும், விசுவாசியா இருக்கட்டும், ఈ యొక్క పరిచర్య చేసేటువంటి సేవకులైనా గానీ, లేదా సేవకులో పాల్గొన్నటువంటి ఈ యొక్క విశ్వాసులైనా గానీ, 2025ல ఈ యొక్క 2025 సంవత్సరంలో கர்ப்பத்தை சுமக்கிற ஒரு பிள்ளைகளை நீங்க மாறுவீங்க அப்படின்னா, గర్భం ధరించుకుని గర్భం వేదన పడే ఒక పిల్లలుగా మీరు మారారంటే, உன்னை பார்க்க ஒரு கூட்டம் காத்துட்டு இருக்குது. మిమ్మల్ని చూడడానికే, మిమ్మల్ని వెతికి రావడానికే అనేకమైన జనం நான் తయారు. தைரியமா சொல்லிட்டு போறேன், ఇది నేను కరెక్ట్ ధైర్యంగా చెప్పి వెళ్తున్నాను. ஒரு புதிய ஊழியத்தை கத்தர் கொடுக்க போறார். இந்த ஊழியத்துக்கு ఈ యొక్క పరిచర్యకి ఒక కొత్త పరిచర్యని దేవుడు సిద్ధపాటు చేయబోతున్నాడు. கர்த்தர் நிச்சயம் அந்த காரியத்தை செய்ய போறாரு. దేవుడు ఇది నిజంగా చేయబోతున్నాడు. அதுக்கு கர்த்தர் ஆயத்தம் பண்ணி கொண்டிருக்கிறாரு. దానికి దేవుడు ఆల్రెడీ సిద్ధపాటు పరుస్తూ ఉన్నాడు. அந்த ஆயுதத்தை நீங்க ரெடியா வச்சுக்கங்க. ఆ సిద్ధపాటుని మీరు రెడీగా ఉండండి. ஏன்னா மரியாளுக்கு தெரியாது நான் கர்ப்பமாவேன்னு சொல்லிட்டு, ఎందుకంటే మరియమ్మకు తెలియదు నేను గర్భం ధరిస్తానని. அந்த மரியாளுக்கு தெரியாத ஒரு விஷயத்தை தூதன் வந்து சொன்னான்ல, ఆ యొక్క మరియమ్మకు తెలియనటువంటి ఒక విషయాన్ని ఒక దేవత వచ్చి చెప్పింది కదా. நான் இப்ப தேவதூதனை வந்து நிக்கிறேன் உங்க ఇప్పుడు నేను மத்தியில. దేవదూతగా మీకు చెప్తున్నాను. நான் தேவதூதனா சொல்றேன், నేను దేవదూతనుగా ఒక మాట చెబుతున్నా. இனிமே பயப்படாதீங்க. మీరు ఎప్పటి నుంచి భయపడమాకండి. எல்லா ஜனத்துக்கும் மிகுந்த சந்தோஷத்தை உண்டாக்குற ஒரு நற்செய்தி అనేకమైనటువంటి சொல்றேன். జనాలకి సంతోషపరిచే ఒక నక్షత్రం లాగా మిమ్మల్ని దేవుడు ఉంచబోతున్నాడు. ஒரு நற்செய்தி உங்களுக்கு சொல்றேன் நான் இப்ப. ఒక మంచి ఒక శుభవార్త చెప్తున్నాను ఈ రోజు. என்ன நற்செய்தி தெரியுமா? ఏం శుభవార్త తెలుసా? உங்க சாபத்தை மாற்றுவதற்கு, నీ శాపాన్ని మార్చడానికి, உங்க வியாதியை నీ மாற்றுவதற்கு, యొక్క బలహీనతలను తొలగడానికి, ஒரு ஊழியத்தை கொடுப்பதற்கு, ఒక పరిచర్యని ఇవ్వడానికి, எங்க தலை குனிஞ்சியோ அங்க தலை நிமிர செய்வதற்கு, ఎక్కడైతే తలదించుకుని ఉన్నావో అక్కడే నిన్ను తలెత్తుకునేలా இந்த చేయడానికి, காரியத்தை செய்ய கர்த்தர் ஒரு மனுஷன் ஏற்படுத்த போறாரு. ఇటువంటి కార్యాలు చేయడానికి దేవుడు ఒకరిని మీకు సిద్ధపాటు చేయబోతున్నాడు. அந்த మనిషి யார் தெரியுமா? ఆ మనిషి ఎవరు తెలుసా? நீங்க தான் அந்த மனுஷன். అది మీరే. அந்த நீங்க தான் அந்த மனுஷன். ఆ మనుషులు మీరే. எத்தனை பேர் ஆமென் சொல்றீங்க? ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? హల్లెలూయా. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. எத்தனை பேர் ஆசைப்படுறீங்க ఎంతమంది- యేసయ్య வீட்டுக்கு வரணும் அப்படினு? ఎంతమంది ఆశపడుతున్నారు దేవుడు నా కుటుంబంలోకి రావాలని చెప్పి? ஹalleluya. హల్లెలూయా. எல்லாரும் வீட்ல நட்சத்திரத்தை கட்டிருப்பாங்கல்ல, அது ஸ்டார் இருக்கு இல்லையா? అందరి ఇంట్లో కూడా ఒక నక్షత్రాలను మనం అందరం కట్టుకున్నాం కదా, அப்ப స్టార్లని. வீட்டுக்குள்ள இயேசு வரணும் தானே? అప్పుడు స్టార్ అక్కడ ఉందంటే యేసుక్రీస్తు అక్కడ ఉండాలి కదా. அப்ப உன் வீட்டுக்குள்ள இயேசுப்பா பிறந்திருக்காரு தானே? అప్పుడు యేసుక్రీస్తు మీ ఇంట్లో కూడా పుట్టి ఉన్నారు కదా. எத்தனை பேர் ஆமென் சொல்றீங்க? ఎంతమంది ఇది నమ్ముతున్నారు? பக்கத்துல பார்த்து கேளுங்க. పక్కన ఒకసారి చూసి అడగండి. என்ன தெரியுமா கேக்குறீங்க? ఏం అడుగుతున్నారంటే, இயேசுப்பா வீட்ல பிறந்துட்டாரான்னு கேளுங்க. యేసుక్రీస్తు మీ ఇంట్లో పుట్టారా? கேளுங்க, வாய் ఒకసారి திறந்து. అడగండి, నోరులు తెరిచి అడగండి పక్కన వాళ్ళని. పుట్టడా లేదా? పుట్టిన వాళ్ళు ఎంతమంది? హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇది సాల్దు. హల్లెలూయా. హల్లెలూయా. பைபிள்ல బైబిల్లో என்ன தெரியுமா சொல்லப்பட்டிருக்குது? ఏం చెప్పబడింది తెలుసా? அவர் பிறந்த நற்செய்தியை கேட்ட உடனே ఆయన పుట్టినటువంటి యొక్క శుభవార్త వినిన వెంటనే அங்க இருக்கிற மேய்ப்பர் பயங்கர சந்தோஷப்பட்டாங்களா. అక్కడ ఉన్న గొల్లలందరూ సంతోషపడ్డారంట. அப்போ அந்த சந்தோஷம் எப்படி தெரியுமா இருந்துச்சு? ఆ సంతోషం ఎలా ఉందో తెలుసా? எல்லாரையும் கூட்டிட்டு ஓடி வர்றாங்களா. అందరిని పిలుచుకుంటా, అందరికి చెప్పుకుంటా, అసలు కాలు భూమి మీద నిలవలేదంట, అంత సంతోషంగా ఉన్నారంట. 2025ல எப்படி நம்ம ஊழியர் இருக்கணும்? 2025 సంవత్సరంలో మన పరిచర్య కూడా అదే విధముగా కాలు ఒక చోట నిలవకుండా సంతోషముగా దేవుని గురించి పరిచర్య చేసే ఒక సంఘముగా ఈ సక్క పరిచర్య మారబోతుందని చెప్తున్నారు. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. ஒரு புதிய ஊழியத்தை மறுபடியும் சொல்றேன், ஒரு புதிய ஊழியத்தோட அனுபவத்தை கர்த்தர் செய்ய போறார். మరలా చెప్తున్నాను, ఒక కొత్త పరిచర్య దేవుడు ఈ యొక్క సంఘానికి ఇవ్వబోతున్నాడు. ஹalleluya. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. இந்த ஊழியத்துல கர்த்தர் ஏதோ ஒரு காரியத்தை செய்ய போறாரு.
ఈ యొక్క పరిచర్యలో దేవుడు ఏదో ఒక కార్యాన్ని చేయడానికి ఆయన ఆశపడుతున్నాడు. அந்த காரியத்தை செய்யணும் அப்படின்னா ఆ కార్యానికి ఏంటంటే நீ ரோல் மாடல் இயேசு கிறிஸ்துவை வச்சுக்கோ. ఆ కార్యం జరగాలంటే కనుక నువ్వు దేవుణ్ణి రోల్ మోడల్ గా తీసుకుని జీవించు. உங்க மூலியமா ஒரு பல இயேசு கிறிஸ்து உருவாக போறாங்க. మీ యొక్క జీవితంగా దేవుడు మార్చబోతున్నాడు. நீ நினைக்கிறீங்க మీరు అనుకుంటున్నారు நான் எதுக்கும் உதவாதவன் నేను நினைக்கிறீங்க. దేనికి పనికిరాని వాడిని అనుకుంటున్నారేమో. ஏன்னா மரியாள் அந்த தேசத்துல யாருனே தெரியாது. ఎందుకంటే మరియా ఆ రోజుల్లో ఎవరికి కూడా తెలియదు. யாருனே தெரியாத ஒரு மரியாள். మరియా ఎవరు అనేది కూడా తెలియదు ఆ రోజుల్లో. ஆனா பரலோகம் தெரிஞ்சுக்கிட்டு కానీ మరియ మాత్రమే పరలోక రాజ్యంలో ఉన్నటువంటి తండ్రి తెలుసుకుని ఉన్నాడు. அந்த பரலோக ராஜ்யம் ஒரு மனுஷனை தெரிஞ்சுக்கும் அப்படின்னா ఆ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి తండ్రి ఒక మనిషిని తెలుసుకున్నాడంటే இந்த உலகத்துக்கு அவன் யாருன்னு கண்டிப்பா காட்டித்தான். ఈ లోకంలో ఆమె ఎవరనేది ఏ విధంగా చూపించాడో ఆ రీతిగానే మనల్ని కూడా దేవుడు తెలుసుకున్నారు అనుకోండి, ఈ లోకంలో మనం ఎవరనేది ప్రతి ఒక్కరికి తెలియజేస్తాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. நீங்க நினைக்கிறீங்களா మీరు అనుకుంటారా என்ன குறிச்சு யாருக்கு தெரியாது நினைக்கிறீங்களா? నా గురించి ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? அப்படி யாருன்னா என்ன இருக்குது உங்ககிட்ட இப்போ? అలా ఎవరికన్నా అనుకుంటున్నారా నా గురించి ఎవరికి తెలియదని? அப்படி எதுவும் என்ன இருக்குது உங்ககிட்ட? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అటువంటి ఆలోచనలు ఉన్నారా? என்ன பத்தி யாருக்கு தெரியாது நினைக்கிறீங்களா? నా గురించి ఎవరికి తెలియదులే అని ఎవరైనా అనుకుంటున్నారా? உங்களை குறிச்சு யாருக்கு தெரியுதோ தெரியலையோ మీ గురించి ఎవరికి తెలుసో తెలీదో இயேசுக்கு கண்டிப்பா தெரியும். యేసుక్రీస్తుకు తెలుసు. కంపల్సరీ கண்டிப்பா இயேசுக்கு தெரியும். కంపల్సరీ యేసుక్రీస్తుకు తెలుసు. అది நான் சொல்லிட்டு போறேன் இன்னைக்கு. నేను చెప్పి వెళ్తున్నా ఈ రోజు. என்ன தெரியுமா சொல்லிட்டு போறேன்? ఏం చెప్తున్నాను తెలుసా? என்னைக்கு நீ மரியாதை மாறுறியோ, ఎప్పుడైతే నువ్వు మరియాములాగా మారుతావో, என்னைக்கு அந்த மரியாதை போல நீ மாற ஆரம்பிக்கிறியோ, ఎప్పుడు నువ్వు మరియాలాగా నువ్వు మాట్లాడి నువ్వు అర్పించుకుని ఉంటావో, கிட்ட வர்ற இயேசு கிறிஸ்து నీ దగ్గరకు వచ్చేటువంటి యేసుక్రీస్తు உன் குடும்பத்துக்கு, నీ కుటుంబానికి, உன் சொந்த பந்தத்துக்கு, నీ యొక్క చుట్టాలకి, உன் சொந்த பட்டணத்துக்கு మీ యొక్క గ్రామానికి இயேசு கிறிஸ்து கண்டிப்பா வர போறார். యేసుక్రీస్తు కంపల్సరీగా వస్తాడు. ஆமென். హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. எத்தனை பேர் ஆமென் சொல்றீங்க? ఎంతమంది నమ్ముచున్నారు? எத்தனை பேர் ஆமென் சொல்றீங்க? ఎంతమంది నమ్ముచున్నారు? ஹல்லேலூயா. హల్లెలూయా. நான் தைரியமா சொல்லிட்டு போறேன். నేను ధైర్యంగా చెప్పి వెళ్తున్నా. இயேசு கிறிஸ்து இருக்கிற வீட்டுக்குள்ள பிரச்சனை கிடையாது. యేసుక్రీస్తు ఉన్న కుటుంబంలో ఏ సమస్య ఉండదు. ஏன்னா ఎందుకనంటే பிரச்சனை மாத்திட்டாரு. ఈ యొక్క సమస్యను మార్చేశారు, சாபத்தை மாத்திட்டாரு, శాపాన్ని మార్చేశారు. எல்லாத்தையும் மாத்தினவர் உன் கூட இருக்கும் பொழுது అన్ని మార్చే దేవుడు నీతో ఉన్నప్పుడు நீ எதை குறிச்சு కవలపడకూడదు. దేని గురించి ఆలోచించే అవసరం లేదు. என்ன பண்ணணும் தெரியுமா? నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? ஆராதனை பண்ண ஆரம்பிக்கணும். ఆరాధన చేయడం మొదలు పెట్టాలి. கூட்டத்தை கர்த்தருக்கு கொண்டு வரணும். ఇది ఒక కూటాన్ని దేవుని ద్వారా బాధ్యతం చేయాలి. அந்த கூட்டை இயேசுగా வாழ ஆரம்பிக்கணும். అటువంటి కూటం యేసుక్రీస్తు కోసం జీవించేవారిలాగా ఉండాలి. அப்ப இயேசு கிறிஸ்து வருகைக்கு நம்ம வாழ்க்கை ஒரு கூட்டத்தோட அந்த 10 கனிகள் போல ஒரு கூட்டமா ஆயத்தமாகணும். అప్పుడు మనం యేసుక్రీస్తు రాకడ కోసం ఆ యొక్క 10 ఫలాలుగా మనం ఫలించి ఉంటే గనక நம்ம வாழ ஆரம்பிச்சிரும். ఆ విధంగా మనం జీవిస్తే, ஆனா இங்க 10 கனிகள் 5 கனிகள் தான் இயேசு கிறிஸ்து போனாங்க. ఇక్కడ ఉన్న 10 కన్యలలో 5 కన్యలేమో ఇదిగా వెళ్ళారు. ஆனா 5 கனிகள் இயேசு என்ன பண்ணல? பரலோகம் போகல. 5 కన్యలేమో దేవుణ్ణి చూశారు, 5 కన్యలేమో దేవుణ్ణి చూడలేదు. ஆனா அந்த 5 கனிகள் இயேசு போனாங்களா போலையா? కానీ 5 కన్యలు దేవుణ్ణి చూడడానికి వెళ్ళారు లేదా? ஆனா பைபிள்ல அப்படி சொல்லப்பட்டிருக்குது. బైబిల్ అట్లా చెప్పబడింది. ஆனா இயேசு கிறிஸ்து நம்ம மனசுக்கு தீர்மானம் என்ன தெரியுமா? యేసుక్రీస్తుని మనం తీసుకున్న తీర్మానం ఏంటి తెలుసా? 5 பேரை விட்டு 5 பேரை கூட்டிட்டு போயிட்டாரு. 5గురిని వదిలేసి 5గురిని తీసుకెళ్లారు. நம்ம எல்லாரையும் கூட்டிட்டு போறவர் வெயிட் பண்ணிட்டு இருக்காரு. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా తీసుకెళ్ళడానికి ఆయన వెయిట్ చేస్తున్నాడు. ஆமென். హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. அப்ப உங்க வீட்ல అప్పుడు మీ కుటుంబంలో யார் ரட்சிக்கப்பட்டான்னு தெரியல, ఎవరు రక్షింపబడ్డారో తెలియదు, யார் ரட்சிக்கப்படலன்னு ఎవరు தெரியல. రక్షింపబడలేదో తెలియదు. ஆனா உங்க வீட்ல இருக்க எல்லாரும் ரட்சிக்கப்பட்டு இயேசுகிட்ட வரணும்யா. కానీ మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడి దేవుడి దగ్గరికి రావాలి. இதுதான் கிறிஸ்மஸ் அன்னைக்கு. ఇదే క్రిస్మస్ యొక్క అర్థం. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. எல்லாரும் ரட்சிக்கப்படுவதற்கே இயேசு கிறிஸ்து வந்திருக்கிறார். ప్రతి ఒక్కరూ రక్షింపబడాలనే యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడిగా పుట్టాడు. ஆனா ரட்சிக்கப்பட்டவன் பாதி பேர் இன்னைக்கு பின்மாற்றமா போயிட்டு இருக்கிறாங்க. కానీ ఈ రోజుల్లో రక్షింపబడిన వారు కూడా మరలా బ్యాక్ అయిపోతున్నారు. அப்படிப்பட்ட எண்ணம் இருக்க கூடாது. అటువంటి ఆలోచనలు మనకు ఉండకూడదు. అసలు இயேசு கிறிஸ்து உன் வாழ்க்கையில ரோல் மாடலா இருக்கணும். యేసుక్రీస్తు మన యొక్క జీవితంలో ఒక రోల్ మోడల్ గా ఉండాలి. அந்த ரோல் மாடல் என்ன பண்ண தெரியும்? நம்ம எல்லாரும் போய் கைக்கு தூக்கிடுறோம். ఆ యొక్క రోల్ మోడల్ అని ఉంటారా అంటే మన ఊరిని చేయి మాత్రం ఎత్తుతున్నాం. కానీ யாரெல்லாம் ஜீவனை கொடுப்போனா ஜீவனை கொடுத்து கை தூக்கிடுறோம். ఎవరైనా జీవం ఇస్తారంటే అందరూ ప్రతి ఒక్కరు చేయిస్తాం. அந்த பொய்யான வார்த்தையே வேண்டாம் நமக்கு. అటువంటి అబద్ధాల యొక్క జీవితం వద్దు మనకి. வாழ்ந்து காட்டுங்க போதும். ఆ విధంగా జీవించి చూపించండి చాలు. அதை ஜெயிச்சு காட்டுங்க போதும். దాన్ని మనం జయించి చూపిస్తే చాలు. இதுதான் கிறிஸ்துவோட வாழ்க்கை. ఇది క్రీస్తు యొక్క జీవితం. இந்த கிறிஸ்துவ வாழ்க்கையில ఈ యొక్క క్రీస్తు జీవితంలో இப்படி நம்ம அர்ப்பணிச்சு ஒவ்வொரு கிறிஸ்துவும் வாழ்ந்துட்டோம் அப்படின்னா ఈ విధముగా మనం మన యొక్క హృదయాల్ని అర్పించుకొని మనం జీవిస్తే గనక எத்தனை பிரச்சனை வந்தாலும் ஜெயிச்சிடலாம். ఎటువంటి సమస్యల నుంచి కూడా మనం అక్కడ
బయటపడగలవు. ஏன்னா இயேசு கிறிஸ்து வாழும் பொழுது యేసుక్రీస్తు జీవించేటప్పుడు அவர் பிறந்தது ஒரு பக்கம் அதிசயமா இருந்தாலும் ఆయన పుట్టింది ఒక ఆశ్చర్య కార్యమైనా గాని ஒரு குறிப்பிட்ட கால பிறகு ఒక కొన్ని దినములు అయిన తర్వాత அவரை சாகடிக்க போறேன்னு தெரியும் அவருக்கு. ఆయన్ని చంపేస్తారని, ఆయన సిలువేస్తారని ఆయనకి తెలుసు. ஆனா தெரிஞ்சிருந்தாலும் కానీ తెలిసినా గాని அவர் ஒரு நாள் வருத்தப்பட்டதே இல்ல. ఏ రోజు కూడా ఆయన దిగులు చెందలేదు, బాధపడలేదు, దేని గురించి ఆలోచించలేదు. ஒரு நாள் அவர் கஷ்டப்பட்டதே இல்ல. ఏ రోజు కూడా ఆయన కష్టపడలేదు. ஏன் தெரியுமா? ఎందుకన్నా తెలుసా? அவர் வந்ததே உனக்காக எனக்காக ரோல் மாடல் வாழதான். ఆయన వచ్చిందే నిన్ను నన్ను ఒక దారిలో, ఒక మార్గంలో నడిపించడానికి మాత్రమే. హల్లెలూయా 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 హల్లెలూయా. ஆனா நம்ம கிறிஸ்மஸ் சந்தோஷமா கொண்டாடுறோம். మనం క్రిస్మస్ సంతోషంగా కొనియాడుకుంటున్నాం. ஆனா அதுக்கப்புறம் நம்ம சந்தோஷமா இருக்கிறோமான்னு தெரியல. దాని తర్వాత మనం సంతోషంగా ఉంటున్నామో లేదో తెలియట్లేదు. அந்த சந்தோஷம் நிலைச்சு நிக்கணும் அப்படின்னா ఆ సంతోషం ఎప్పుడు ఉండాలంటే గనక ரோல் மாடல் வாழ கத்துக்க. నువ్వు యేసులాగా జీవించడం మొదలు పెట్టాలి. இயேசு கிறிஸ்து பிரச்சனைகளை ஜெயித்தார். యేసుక్రీస్తు అనేకమైనటువంటి సమస్యలను జయించగలిగాడు. மரணத்தை ஜெயித்தவர் பைபிள் சொல்லப்படுது. మరణాన్ని జయించగలిగినటువంటి మన యేసుక్రీస్తు అని చెప్పబడుతుంది. இயேசு கிறிஸ்து நம்ம கூட இருக்கிறார். అటువంటి యేసుక్రీస్తు మనతో ఉన్నప్పుడు இப்ப நம்ம வாழ்க்கையின் ஜெயிக்கிற வாழ்க்கையா இருக்கணும். మన యొక్క జీవితం కూడా జయించే ఒక జీవితం లాగానే ఉండాలి. எத்தனை பேர் ஆமென் சொல்றீங்க? ఎంతమంది నమ్ముచున్నారు? பக்கத்துல பார்த்து சொல்லுங்க. పక్కన చూసి చెప్పండి. வர்ற ஆண்டு ஜெயிக்கிற ஆண்டா இருக்கணும்னு சொல்லுங்க. వచ్చే సంవత్సరం ఒక జయం కలిగే ఒక సంవత్సరంగా ఉండాలని చెప్పండి. ஹல்லேலூயா హల్లెలూయా. பக்கத்துல பார்த்து தைரியமா சொல்லுங்க. పక్కన చూసి ధైర్యంగా చెప్పండి. எல்லாரும் டயர்டா இருக்கீங்களா? என்ன అందరూ காரணம்? చాలా టైర్డ్ గా ఉన్నట్టున్నారు. ఏంటి కారణం? என்ன காரணம்? ఏంటి? இதுவா? మంచా? ஒரு 10 நிமிஷம் எல்லாம் சரியாயிரட்டுங்க. 10 నిమిషాల్లో మొత్తం అంతా సరి అయిపోతుంది. என்ன தெரியுமா நடக்க போகுது? ఏం జరుగుతుంది తెలుసా? இயேசு கிறிஸ்து மனசுக்குள்ள வரப்போறாரு இப்ப. యేసుక్రీస్తు మీ మనసులోనికి రాబోతాడు. நீ கூப்பிட்டா அவர் வருவார் இப்ப. మీరు ఆయన పిలిస్తే ఆయన వస్తాడు ఇప్పుడు మీ దగ్గర. ஹல்லேலூயா హల్లెలూయా ஹல்லேலூயா హల్లెలూయా. நம்ம கூப்பிட்டா செவி சாய்க்கிற ஒரே ஆள் அவர் மட்டும்தான். మనం పిలిస్తే చెవి యొగ్గే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు మాత్రమే. அப்ப அப்படிப்பட்ட நம்ம கூட வரப்போறாரு. అటువంటి వారు మనతో పాటు రాబోతున్నారు. எத்தனை பேர் ஆமென் சொல்றீங்க? ఎంతమంది నమ్ముచున్నారు? வர்ற ஆண்டு எத்தனை பேர் ஊழியம் செய்ய போறீங்க? వచ్చే సంవత్సరం ఎంతమంది దేవుడి కొరకు పరిచయం చేయబోతున్నారు? உங்களை பார்த்து எத்தனை ரோல் மாடல் இருக்க போறாங்க? మిమ్మల్ని చూసి అనేకమైన వారు రోల్ మోడల్ గా ఎంతమంది ఉండబోతున్నారు? எனக்கு தெரியல. எனக்கு నాకు తెలియదు, ஆனா நான் ஆசைப்படுறேன். కానీ నేను ఆశపడుతున్నా. உங்களை பார்த்து எல்லாம் ரோல் மாடல் எடுத்துக்கணும். మిమ్మల్ని చూసి అనేకమైన వారు మీలా బ్రతకాలి. ஹல்லேலூயா హల్లెలూయా. ஆனா ஒரு விஷயம் நடந்திருக்கும் தெரியுமா? ఒక విషయం జరుగుతుంది తెలుసా? எங்க வீட்ல ஒரு விஷயம், எங்க ஊர்ல எல்லாம் சில விஷயம் கிராமத்துக்கு போகும்போது మా ఊర్లో ఒక గ్రామాలకు వెళ్ళేటప్పుడు ఒక విషయం జరిగింది. என்னென்ன நடந்தது தெரியுமா? ఏం జరిగింది తెలుసా? நான் போயிட்டு ஜோம் பண்ணிட்டு வருவேன். నేను వెళ్ళి ప్రార్థన చేసి వస్తా. அப்படி கையை வச்சு ஜோம் பண்ண ஆரம்பிப்பேன். చేయి పెట్టి ప్రార్థన చేస్తాను. நான் பிசாசை விரட்டுறத பார்த்துட்டு నేను సాతాన్ని త్రోలేయడం చూసి ஆனா அங்க இருக்கிற சின்ன சின்ன பசங்க என்ன பண்ணுவாங்க தெரியுமா? అక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లలు ఏం చేస్తారు ஒரு తెలుసా? 10 பேரை கூட்டிக்கிட்டு ఒక 10 మంది కలిసి கையை வச்சு கீழே தள்ளி விட்டுட்டு இருப்பாங்க. ఆ చేయి పెట్టుకుని ఆ విధంగానే చేస్తూ ఉంటారు పిల్లలు. எனக்கு ஃபோன் பண்ணி சொல்லுவாங்க, నాకు ఫోన్ చేసి చెప్తారు, பாஸ்டர் எங்க வீட்ல இப்படி எல்லாம் நடக்குது பாஸ்டர் அப்படின்னு சொல்லி. పాస్టర్ మా ఊర్లో ఈ పిల్లలు ఇలా ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి, உங்களை மாதிரியே பண்றாங்க பாஸ்டர் அப்படின்னு சொல்லுவாங்க. మీలాగానే చేస్తున్నారు పాస్టర్ అని చెప్పి. அப்ப அந்த ஊர்ல ஒரு யாபேஸ் கண்டிப்பா இருக்கிறான் போல இருக்குது. అప్పుడు ఆ ఊర్లో ఒక 50 పాస్టర్ లాగా ఒకళ్ళు ఉన్నారన్నమాట. எனக்கு ఆశ్చర్యமா இருக்குது இல்ல? నాకు ఆశ్చర్యంగా ఉంది కదా. அப்ப ஒரு ஊருக்கு ஒரு யாபேஸ் இருந்துட்டா போதும் தானே? అప్పుడు ఒక ఊరికి ఒక 50 లాంటి వారు ఒకరు ఉంటే చాలు కదా. அப்ப அந்த ஊழியம் பெருகிடும்ல? అప్పుడు ఆ ఊరంతా ఆశీర్వాదంగా మారుతుంది కదా. ஹல்லேலூயா హల్లెలూయా ஹல்லேலూயா హల్లెలూయా ஹல்லேலூயா హల్లెలూయా. நீ யாபேஸ் போல மாற தேவையில்லை. 50 లాగా మారవసరం లేదు. இயேசு போல மாறணும். దేవునిలాగా నువ్వు మారితే చాలు. ஹல்லேலூயா హల్లెలూయా ஹல்லேலూயா హల్లెలూయా. யாபேஸ்ல ஒரு 10 பிசாசை வரட்ட முடியும். 50 పాస్టర్ అయితే ఒక 10 మందిని ఆ విధంగా మార్చగలుగుతారేమో. இயேசு அப்படி கிடையாது. యేసుక్రీస్తు అలా కాదు. அவர் வந்து நின்ன உடனே ఆయన వచ్చి నుంచున్న వెంటనే அங்க இருக்கிற எத்தனை பிசாசுகள் ஒரே டைம்ல போயிடும். అక్కడ ఉన్న ఎటువంటి ఎన్ని సాతాన్లైనా పారిపోతాయి. ஹல்லேலூயா హల్లెలూయా. அவர்தான் இயேசு கிறிஸ்து. ఆయన యేసుక్రీస్తు. அவர்தான் இயேசு ఆయన கிறிஸ்து. యేసుక్రీస్తు. அந்த இயேசு கிறிஸ்துவை வீட்டுக்கு கூட்டிட்டு வா. ఆ యేసుక్రీస్తు నీ కుటుంబానికి తీసుకురండి. இந்த டிசம்பர் மாதத்துல உங்களை நான் சொல்லிட்டு போறேன். ఈ డిసెంబర్ నెలలో నేను ఒక మాట చెప్పి వెళ్తున్నాను. இயேசு வீட்டுக்கு வந்து உங்க துக்கலாம் மாறி போயிடுங்க. యేసుక్రీస్తు మీ కుటుంబానికి వస్తే గనక మీలో ఉన్నటువంటి సమస్యలన్నీ మారుతాయి. நான் வேதம் சொல்லப்பட்டது, వాక్య భాగం చెప్పబడుతుంది, நானே வழியும் నేనే మార్గము சத்தியமும் ஜீவனுமாய் నేనే இருக்கிறேன். సత్యము నేనే జీవము అని చెప్పబడుతుంది. என்ன எல்லாமல் பிதா வீட்டுல ஒருவன் నన్ను வரலாம். తప్ప వేరే ఎవరు కూడా பிதா கிட்ட வரான்னு சொல்லி பைபிள். తండ్రి దగ్గరికి రాలేరు. நீ பிதா கிட்ட வரணும் அப்படின்னா, తండ్రి దగ్గరికి రావాలంటే நீ గనక, பரலோக ராஜ்யத்துக்கு வரணும் அப்படின்னு పరలోక சொன்னா, రాజ్యానికి వెళ్ళాలంటే గనక இந்த பூமியில இயேசுவை போல நீ வாழதான் ஆகணும். ఈ భూమిలో నువ్వు యేసుక్రీస్తులాగా జీవించాల్సిందే. எத்தனை பேர் ஆமென் இப்ப சொல்றீங்க? ఎంతమంది ఆమేన్ చెప్తున్నారు? எத்தனை பேர் ஆமென் சொல்றீங்க? ఎంతమంది నమ్ముచున్నారు? நம்மள போலவே வாழ முடியல. మనం మనలాగానే జీవించలేకపోతున్నాం. உங்க பிள்ளைங்க உங்க அப்பா அம்மா ரோல் மாடல் வாழ முடியல. మన బిడ్డలు మనలా తల్లిదండ్రులలాగా కూడా మారలేకపోతున్నారు. என்ன தெரியுமா, இடையில ஒரு சில விஷயம் நடந்திருக்கு நினைக்கிறேன். ஏதோ இங்கே சில ஊர்ல நடந்திருக்குது. ఏదో ఒక ఊర్లో ఏదో ఒక కార్యం జరిగింది. யாரோ ஒருத்தர் செத்துட்டாங்கன்றதுக்கு ஒருத்தன் தூக்கு மாடிக்கு போயிட்டு இருக்கான். ఒకరు చనిపోయారని చెప్పి ఇంకొకరు వెళ్ళి
ఆయన ఊరేసుకుని చచ్చిపోయారు. ஒருத்தருக்கு பிடிச்சி போச்சுன்னு சொல்லி அவன் செத்து போனதுக்கு இவன் போய் செத்துக்கு சாகுறான்னு புரியல. ఇప్పుడు ఒకరు చనిపోయారు, ఆ దాన్ని చూసి ఈయన ఎందుకు చచ్చిపోయాడో నాకు అర్థం కాలేదు. அது வாழ்க்கை கிடையாது, అది జీవితం కాదు, అది రోల్ మోడల్ కాదు. ஜீவனை கொடுத்தவங்க ஜீவனை கொடுத்து முடிச்சாச்சு. నీ కోసం ఆ ప్రాణాన్ని అర్పించే వ్యక్తి ఆల్రెడీ మన కోసం అందరి కోసం మరణించేసారి, ఆయన మళ్ళీ జయించగలిగారు. நீ இந்த உலகத்துல யாருக்கும் உயிரை கொடுக்கணும் அவசியம் இல்ல. నువ్వు ఈ లోకంలో ఎవరి కోసం మీ ప్రాణాన్ని అర్పించే అవసరం లేదు. நீ இயேசுக்காக ஜீவனை கொடுத்த மட்டும் போய் యేసుక్రీస్తు కోసం జీవిస్తే చాలు. அந்த வாழ்க்கை நீ கொடுத்து பாருங்க, ఆ జీవితాన్ని మీరు ఇచ్చి చూడండి, உன் வாழ்க்கை இயேசு கிறிஸ்து மாற்றி మీ தருவார். జీవితాన్ని దేవుడు మార్చిస్తాడు. ஆமென். హల్లెలూయా, 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 హల్లెలూయా. இப்ப சொல்லுங்க, ரோல் மாடல் யாரு? ఇప్పుడు చెప్పండి, మీ రోల్ మోడల్ ఎవరు? నోరు తెరలేదు ఎందుకు? ఇప్పుడు మన అందరి రోల్ మోడల్ ఎవరండి? యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. పోయి தான சொல்றாங்க. లేదండి, ఇప్పటి నుంచి మారుతాను. கேட்டு கேளுங்க. అబద్ధం చెప్తున్నాం కాదు కదా. அப்ப அடுத்த வருஷம் வரும் பொழுது இங்கெல்லாம் காலியா இருக்கவே கூடாது. ఓకే, கேட்டு சொல்லுங்க எனக்கு. మళ్ళీ నెక్స్ట్ సారి మేము వచ్చేటప్పుడు ఈ స్థలం ఎక్కడా కూడా ఖాళీ ఉండకూడదు. హల్లెలూయా. எதுக்கு இந்த ஹல்லேலூயா புரியல எனக்கு. చేస్తామన్నా, అవునా? నిజంగానా? హల్లెలూయా, 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 హల్లెలూయా. நேத்து தினத்துல నిన్నటి రోజున அங்க பெங்களூர் மினிஸ்ட்ரி நான் முடிச்சுதான் இங்க வந்தேன் நான். బెంగళూరు నుంచే ఇప్పుడు నేను డైరెక్ట్ ఇటు వచ్చాను. బెంగళూరులో ఒక ప్రార్థన జరిగింది. அந்த பெங்களூர் நடந்த ஒரு விஷயம் என்ன தெரியுமா? బెంగళూరులో జరిగే ఒక కార్యం ఏంటి తెలుసా? அங்க ஒரு செய்தி போச்சு. అక్కడ ఒక వాక్యం చెప్పబడింది. ஒரு பர்வதத்தை குறித்து நான் பேசினேன், ஒரு மலையை குறித்து நான் பேசினேன். ఒక పర్వతాన్ని గురించి నేను అక్కడ మాట్లాడడం జరిగింది. செய்திலாம் முடிஞ்சிச்சு, వాక్యం అంతా అయిపోయింది, ప్రసంగం అంతా. அந்த ஒரு சின்ன புள்ள அங்க என்ன பண்ணுச்சு தெரியுமா? అక్కడ ఒక చిన్న పెద్ద ఏం చేసింది తెలుసా? அங்க வர்ஷிப் டைம்ல அந்த புள்ள தேம்பி தேம்பி அழுது. ఆ చిన్న బిడ్డ కన్నీటితో దేవుని స్తుతించడం మొదలెట్టింది. ஒரு 4 వయసు தான் இருக்கும் அந்த பாப்பாக்கு. ఒక 4 సంవత్సరాలే ఉంటాయి ఆ పిల్లకి. அந்த பாப்பா தேம்பி தேம்பி அழுவுறா. ఆ పాప కన్నీటితో దేవుడితో ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. எங்களுக்கெல்லாம் ஒரு மாதிரி ஆயிருச்சு, మాకు ఒకలాగా అయిపోయింది. என்னாச்சுன்னே தெரியல, ఏమైందో తెలియదు. திடீர்னு இயேசு கிறிஸ்து என்ன பண்ணா தெரியுமா? సడన్ గా యేసుక్రీస్తు ఏం చేశారు తెలుసా? வருகையில அவங்க என்ன பார்க்கணும் அப்படின்னா, రాకల్లో ఆయన చూడాలంటే இவங்க கண்ணெல்லாம் அப்படியே கட்டப்பட்டிருக்கடா பிசாசு அப்படின்னாரு. ఇదిగో నా రాకని వాళ్ళు చూడనివ్వకుండా ఇలా కళ్ళని కప్పబడి సాతానని చెప్పి చెప్పాడు. அந்த டைம்ல இயேசு கிறிஸ்து சொன்ன வார்த்தை என்ன தெரியுமா? దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? எல்லாரும் கண் மேல கையை வச்சு ஜெபம் பண்ணுன்னு சொன்னாரு. ప్రతి ఒక్కరి కన్ను మీద చేయబెట్టి ప్రార్థన చేయమని చెప్పి మాట్లాడారు. அப்ப அங்க நடந்த ஒரு விஷயம் என்ன தெரியுமா? జరిగిన సంఘటన ఏంటి తెలుసా? திடீர்னு ஒரு அக்கினி புறப்பட்டு வந்துச்சு. ఒక అగ్ని అక్కడ కుమ్మరించడం మొదలు పెట్టింది. என் கையெல்லாம் அனல ஆரம்பிச்சிருச்சு. నా చేయి మొత్తం చాలా వేడిగా ఆయడం మొదలెట్టింది. அந்த கை எடுத்து அப்படியே நோக்கி பார்க்கற பயங்கரமா இருக்குது. ఆ యొక్క చేతిలో ఆ ప్రసన్నం, ఆ యొక్క మహిమ చాలా ఎక్కువగా భయంకరంగా ఉంది. அந்த கை எடுத்து 2 கண்ணு இப்படி விக்க ஆரம்பிச்சிட்டபோது, ఆ చేతి తీసుకెళ్ళి ఆ కళ్ళ మీద పెట్టిన వెంటనే நான் யார் மேல கை வச்சனே எல்லாமே கீழே விழ ஆரம்பிச்சிட்டாங்க. నేను ఎవరెవరు కళ్ళ మీద అయితే ఆ చేయి పెట్టానో అక్కడక్కడ పడిపోతున్నారు. எல்லாரும் கீழே விழ ஆரம்பிச்சது எனக்கு ஒரு மாதிரி ஆயிடுச்சு. எனக்கு అందరూ అక్కడ పడిపోతున్న నాకే ఒకలాగా అనిపించింది. அந்த அனாயிட்டிங் யாருமே தாங்க முடியல. ఆ యొక్క హీట్ ఎవరి వల్ల తట్టుకోలేకపోతున్నారు. பெங்களூர் இதை விட சில்லுன்னு இருக்கும் தெரியுமா? బెంగళూరు ఇంతకంటే చాలా చల్లగా ఉండదు తెలుసా? அந்த இடம் பயங்கர ஹீட்டா மாறிடுச்சு. ఆ యొక్క స్థలమే ఒక వేడిగా మారిపోయింది. எல்லாருக்கும் வேர்த்து கொட்ட ஆரம்பிச்சு, అందరికి చెమటలతో కారిపోతున్నారు. அப்படி நடந்த ஒரு விஷயம். అటువంటి ఒక సంఘటన అక్కడ జరిగింది. அந்த புள்ள வந்து என்ன தெரியுமா சொல்லுச்சுங்கட்ட? ఆ పిల్ల చిన్న పాప వచ్చి ఏం చెప్పిందో తెలుసా? ஏமா அழுகுறன்னு கேட்டதுக்கு, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అంటే, ஏதோ ஒரு விஷயம் பண்ணிருச்சு, எனக்கு ஒரு மாதிரி பயமா இருக்கு அப்படினுச்சு. నన్ను ఏదో ఒక విషయం చేస్తుంది, నాకు చాలా భయంగా అనిపించింది. அது எப்படி சொல்லணும்னு எனக்கு தெரியல. అది ఎలా చెప్పాలో నాకు తెలియదు. కన్నెல்லாம் ఎరియుதுன்னு சொல்ல ఆరంభించి, నా యొక్క కళ్ళు మొత్తం ఒక మంటల్లాగా అనిపిస్తుంది అని. ஆனா அந்த பாப்பா மேல கை வைக்கவே இல்ல. కానీ ఆ పాప మీద నేను చేయి పెట్టలేదు. ఆ రోజు கை வைக்கவே இல்ல. పాప మీద చేయి పెట్టలేదు. நாங்க இருந்த சின்ன சின்ன பிள்ளைங்களை அபிஷேகம் பண்ண ஆரம்பிச்சாங்க. కానీ అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు కూడా అభిషేకం పొందుకుని ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ஒரு இடத்துல நம்ம போய் நின்னுட்டோம் அப்படினா, ఒక స్థలానికి మనం వెళ్ళి నుంచున్నామంటే அந்த இடத்தோட అడ్వాన్స్ వరకు మారిరணும். ఆ యొక్క స్థలంలో దేవుని యొక్క ప్రసన్నం, దేవుని యొక్క మహిమ అక్కడ ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. அதுக்கு தான் மீட்டிங் வைக்கணும். అందుకనే ఇట్లాంటి మీటింగ్లు అన్ని జరగాలి. యాబేసే வருவாரு, యాబేస్ పాస్టర్ వస్తారు. మెసేజ్ முடிஞ்ச உடனே, మెసేజ్ అయిపోయిన వెంటనే, உனக்கு கிட்னி ஃபெயிலியர் இருக்குது, నీకు చెయ్యి నాంగదలా சொல்றதுக்கு நான் வரல. ప్రార్థన చేసి నీకు కిడ్నీల ఫెయిల్ ఉంది, నీకు చేతబడి చేశారని చెప్పడానికి రాలేదు.
రాలేదు, உன் அக்கினியை மாத்த தான் வந்திருக்கிறேன். నిన్ను అగ్నిలాగా మార్చడానికే నేను వచ్చా. ஹalleluya హల్లెలూయా, ஹalleluya హల్లెలూయా, ஹalleluya. హల్లెలూయా. இயேசு கிறிஸ்து எப்படி ரோல் மாடலா வாழ்ந்தாரோ, యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ఇక్కడ లోకంలో జీవించారో அந்த ரோல் மாடலோட கிருபை உன் மேல வச்சிட்டு போறதுக்கு தான் ఆ வந்திருக்கிறேன். రోల్ మోడల్ ఆయన యొక్క జీవితం ఏ విధంగా జీవించారో ఆ జీవితాన్ని అటువంటి కృపని మనకు పంచడానికి వచ్చారు పాస్టర్ గారు. அந்த அபிஷேகம் யாருக்கு எத்தனை பேருக்கு வேணும் ఆ అభిషేకం ఇక్కడ ఎంతమందికి కావాలో నాకు తెలియదు. தெரியுமா? எத்தனை பேருக்கு வேணும்? ఎంతమందికి కావాలి? எத்தனை பேருக்கு வேணும்? ఎంతమందికి కావాలి? நீங்க விசுவாசிச்சது நடக்கும். అది మీరు గనక నిజంగా విశ్వాసంతో ఉంటే అది జరుగుతుంది. அந்த இடத்துல ஒரு 70 வயசு கேள்வி அந்த அபிஷேகத்தை பெருந்துச்சு. ఆ స్థలంలో 70 సంవత్సరాల్లో ఉన్న ఒక ముసలమ్మ కూడా అభిషేకంలో ఆమె ఎగిరి గంతులు వేస్తుంది. என்னாச்சு? கீழ இருந்து கேள்வி இவ்வளவு தூரம் எகிரினாங்க தெரியுமா? ఆ యొక్క 70 సంవత్సరాల ఒక ముసలమ్మ ఆ అభిషేకం టైంలో కింద నుంచి అంతవరకు ఎగిరి గంతులు వేస్తున్నారు. அந்த அம்மா அப்படி பிடிக்கிறாங்க, பிடிக்க முடியல. ఆ అమ్మని ఇట్లా పట్టుకుంటున్నా నా వల్ల అవ్వట్లేదు. அப்படி ஒரு அபிஷேகம் இருந்துச்சு அந்த இடத்துல. అటువంటి ఒక అభిషేకం అక్కడ జరిగింది. அப்படிப்பட்ட இடங்களா இந்த அந்த ஊழியங்கள் மாறுமானா, అటువంటి స్థలములుగా ఈ యొక్క స్థలంలో మారితే గనక இந்த காம்பவுண்டுக்குள்ள பிசாசு வர முடியாது. ఈ కాంపౌండ్ కాదు కదా, ఈ పట్టణానికి కూడా రావడానికి పిశాసు భయపడతాడు. எந்த மந்திரம் உள்ள நுழைய முடியாது. ఎటువంటి చేతపడి కట్టులు కూడా ఇక్కడ నిలబడవు. யாரும் கர்த்தருக்கு விரோதமா எழும்ப முடியாது. ఎవరు కూడా దేవునికి వ్యతిరేకంగా నిలబడలేరు. உன் அபிஷேகம் அப்படிப்பட்ட అభిషేకமா ఈ இருக்கு. అభిషేకం అటువంటి అభిషేకంగా ఉంటే గనక, ஏன்னா ఎందుకనంటే இயேசுவை போல யாரும் வாழ்ந்ததே இல்லையா. యేసుక్రీస్తు లాగా ఈ లోకంలో అసలు ఎవరు జీవించలేరు కూడా. சாதாரண மனுஷன் தான். ఆయన ఒక సాధారణ మనిషిగాని ఈ లోకంలో పుట్టాడు. ஆனா அந்த சாதாரண மனுஷன் போற இடத்துல எல்லாம் பிசாசு భయపడిచి ఆ సాధారణమైనటువంటి ఒక మనిషి ఆ వెళ్ళిన ప్రతి చోట కూడా ఉన్న సాతానులన్నీ పారిపోయి అని చెప్పారు. அவர் போய் நின்ன உடனே ఆయన వెళ్ళి అక్కడ నుంచున్న వెంటనే அந்த பிசாசு அவரை பார்த்து கேக்குது, ఆ పిశాసి దేవుని చూసి అంటుంది, உனக்கு எனக்கு என்ன வேலை இங்க? నీకు నాకేంటి ఇక్కడ పని? நீ எதுக்கு அவனை துன்பப்படுத்த வந்த? నువ్వు ఎందుకు నన్ను ఇక్కడ ఇసుకించడానికి వచ్చావు? என்ன தயவு செய்து விட்டுரு. నన్ను దయచేసి నన్ను వదిలేయ్. ஏன் வந்ததுக்கு அந்த வார்த்தையா? వచ్చి అక్కడ నుంచుంటే చాలు ఆ పిశాసు భయపడిపోయి నువ్వు ఎందుకు వచ్చావని చెప్పి అడుగుతుంది. நம்ம போய் நின்ன ஒரு பிசாசு கூட பயப்பட மாட்டேங்குது. మనం వెళ్ళి నుంచుంటే ఏదన్నా పిశాసు భయపడుతుందా? அப்ப நம்ம யாருக்கு ரோல் மாடலா வாழ்ந்துட்டு இருக்கிறோம்? అప్పుడు మనం ఎవరికి రోల్ మోడల్ గా జీవిస్తున్నాం? அப்ப எதுக்காக நம்ம வாழ்ந்துட்டு இருக்கோம்? మనం ఎందుకోసం జీవిస్తున్నాం? எனக்கு புரியவே இல்ல. నాకు అర్థం కావట్లేదు. நீ போய் நிக்கிற இடத்துல பிசாசு பயப்பட மாட்டேங்கிறான். నువ్వు వెళ్ళి నుంచున్న చోట సాతాను భయపడట్లేదు. உன் ஜெபத்துக்கு வியாதி பயப்பட மாட்டேங்குது. నీ యొక్క ప్రార్థనకి యొక్క బలహీనతలు మారట్లేదు. அப்ப எதுவுமே மாறலன்னா நீ எதுக்கு ரோல் மாடல், யாருக்கு ரோல் மாடல் இருக்கு? అప్పుడు ఏది మారకపోతే మరి దేనికి జీవితం ఎవరిలాగా నువ్వు జీవించాలనుకుంటున్నావు? எனக்கு புரியல. నాకు అర్థం కావట్లేదు. கிறிஸ்தவ வாழ்க்கை ரோல் மாடல் வாழ்க்கை. క్రిస్తువుని యొక్క జీవితం దేవునిలాగా జీవించే ఒక జీవితంగా మాత్రమే ఉండాలి. ஹல்லேலூயா. హల్లెలూయా. ஒரு மனுஷன் ఒక మనిషి உலகத்துக்குள்ள உயிரை தான் கொடுக்கிறதுக்கு வாழ்ந்துருக்கிறான் அப்படின்னு சொன்னா లోకానికి ఒక ప్రాణాన్ని అర్పించడానికే జీవించారంటే அந்த வாழ்க்கை நம்ம சந்தோஷமா வாழ முடியும். ఆ జీవితం మనం సంతోషంగా జీవించగలగమా? வாழ முடியுமா? సంతోషంగా జీవించగలుగుతామా? இயேசு கிறிஸ்து வாழ்ந்தாரியா? యేసుక్రీస్తు ఆ విధంగానే జీవించారు. இயேசு கிறிஸ்து அப்படிதான் வாழ்ந்தார். యేసుక్రీస్తు ఆ విధంగానే జీవించారు. நான் உலகத்துக்கு வந்து ஜீவனை தான் கொடுக்க போறேன்னு தெரிஞ்சும் வாழ்ந்தாரியா? నేను ఈ లోకానికి వచ్చి నా ప్రాణాన్నే త్యాగం చేస్తాను తెలిసి కూడా ఆయన జీవించగలిగాడు ఈ లోకంలో. நமக்கு அப்படி கிடையாது. కానీ మనకి అలా కాదే. நீ ఉயிரை கொடுக்க தேவையில்ல. నువ్వు ప్రాణం అర్పించవసరం లేదు. எதையுமே கொடுக்க నువ్వు தேவையில்ல. ఏది కూడా అర్పించవసరం లేదు. உள்ளத்தை மட்டும் கொடுங்க. నీ యొక్క హృదయాన్ని మాత్రం దేవుడికి అర్పిస్తే చాలు. அந்த உள்ளத்தை நம்மளால கொடுக்க ఆ முடியல. హృదయాన్ని కూడా మనం పూర్తిగా ఇవ్వలేకపోతున్నాం. அந்த உள்ளத்தை நீ கொடுத்து பாரு. ఆ హృదయాన్ని దేవుని పాదాల చెంత అప్పగించి చూడు. எல்லாருக்கும் ரோல் மாடலா மாறிடுவேன். నువ్వు ప్రతి ఒక్కరికి కూడా ఒక రోల్ మోడల్ గా నిలబడతావు. ஆமென். హల్లెలూయా, ஹல்லேலூயா. హల్లెలూయా. இப்ப சொல்லுங்க, யாரெல்லாம் ரோல் மாடலா வாழ போறீங்க? ఇప్పుడు చెప్పండి, ఎవరెల్లా దేవుళ్ళలాగా రోల్ మోడల్ గా జీవించగలుగుతారు ఇక్కడ? మళ్ళీ இப்ப சொன்னீங்களே, நீ யாரும் தூக்கவே தேவையில்லை, எனக்கு தெரிஞ்சு போச்சு உங்களால வாழ முடியாது அப்படின்ட்டு. நம்ம சொன்னீங்க இவ்வளவு முன்னாடி 10 நிமிஷம் முன்னாடி. అర్థం కాలేదా? మీరు కరెక్ట్గా చెప్పలేదా అంట? ఈ లోకంలో దేవుళ్ళలాగా రోల్ మోడల్ గా జీవించడానికి ఇక్కడ ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఇప్పుడే అర్థమైందా? చెవి ఎక్కడ పోయింది? ఎప్పుడు బయట పోయింది కదా. ఓకే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు అదే ఆశ. నాకు అదే ఆశ. నాకు అదే ఆశ. నాకు అదే ఆశ. இந்த உலகத்துக்குள்ள ఈ లోకంలో இயேசு கிறிஸ்து போல வாழ முடியல கூட வாழ்ந்தாகணும்னு ఆశ. యేసుక్రీస్తు లాగా జీవించలేకపోయినా గానీ కనీసం అలా జీవించాలని ఆశపడుతున్నాను. அந்த ఆశ எனக்கு இருக்கு, ரொம்ப ரொம்ப இருக்கு. అటువంటి ఆశ నాకు చాలా ఎక్కువగా ఉంటుంది. இப்போ கொஞ்ச நாள் அப்படி போல எனக்கு அப்படி இருக்கணும்னு ఆశ ரொம்ப ரொம்ப இருக்கு. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంకా ఆయన లాగానే జీవించాలి, ఒక వైరాగ్యంగా జీవించాలని ரொம்ப ఆశ ஆசையா இருக்கு, ரொம்ப ரொம்ப ஆசையா ఆ இருக்கு. విధంగా ఆశపడుతున్నాను. அந்த இடத்துல ஏதாச்சும் ஒரு எதனா ஒன்று பண்ணிட்டு போயிருந்து ஆசைப்படுறேன்.
నేను వెళ్ళే ఏదైనా చోటకల్లా ఏదైనా ఒకటి దేవుని కొరకు చేసి వెళ్ళాలి అని ఆశపడుతున్నాను. ஆனா కానీ பைபிள்ல பார்த்தோம் அப்படின்னா బైబిల్లో చూస్తే గనక இயேசு போய் எங்கேயுமே சும்மா வந்ததே இல்லைல்ல. యేసుక్రీస్తు ఒక చోటకి వెళ్ళారనుకోండి, అక్కడ ఊరికనే ఏం చేయకుండా వచ్చేసారా? எதனா சும்மா வந்து வந்தாரா? ఏదైనా మామూలుగా ఆయన్ని వెతికి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు ఉట్టి చేతులతో వెళ్ళారా? ஆனா அவர் போன இடத்துல అద్భుతం நடந்துச்சு బైబిల్. ఆయన వెళ్ళిన ప్రతి చోట కూడా అనేకమైన అద్భుత కార్యములు చేసే వచ్చారు. యేసు அப்படிதானே ஊழியம் பண்ணாரு. ఆ విధంగానే కదా 3.5 సంవత్సరాలు దేవుని పరిచయం చేసింది. அப்படிதானே ஊழியம் பண்ணாரு. అలాగే కదా. அவர் போயிட்டு என்ன சும்மா வந்தாரா బ్రదర్? ఆయన ఎక్కడికన్నా వెళ్ళి పరిచయం చేసి ఏం చేయకోకుండా అద్భుత కార్యాలు చేయకుండా వచ్చారా? அப்படி வரல. రాలేదు కదా. ஆனா நம்ம என்ன பண்றோம் தெரியுமா? మనం ఏం చేస్తున్నాం తెలుసా? போன இடத்துல ஒண்ணுமே நடக்க மாட்டேங்குது. మనం వెళ్ళిన చోట ఏది జరగట్లేదు. ஆனா இன்னைக்கு நடக்கணும். కానీ ఇది ఇక్కడ జరగాలి. ఇది நடக்கணும் இன்னைக்கு. ఈ రోజు జరగాలి అది. ఆమేన్. హల్లెలూయా. 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 எத்தனை பேர் இயேசுவை கூப்பிட போறீங்க? ఇక్కడున్న ఎంతమంది ఇప్పుడు యేసుక్రీస్తుని మన మధ్యలోకి పిలవబోతున్నాం? உண்மையாவா? నిజంగానా? நான் உண்மையா சொல்றீங்களா? నిజంగా చెప్తున్నారా? யாபேஸ் பாஸ்டர் கையை வச்சு ப்ராஃபஸி பேச மட்டும் யோசிச்சிராதீங்க. యాబేస్ పాస్టర్ వచ్చి మీ మీద చేయబెట్టి ప్రార్థన చేస్తారని మీరు అనుకోమాకండి. ప్రార్థన வெளிப்பாடு கூட சொல்ல மாட்டேன். నేను ఏది కూడా ఇక్కడ ప్రవచనం కూడా చెప్పడానికి రాలేదు. ஏன்னா இன்னைக்கு இயேசு உங்ககிட்ட பேச போறாரு. యేసుక్రీస్తుతోనే మీరు మాట్లాడాలి ఈ రోజు. உங்ககிட்ட எனக்கு பேச போறாரு ఇప్పుడు మీ దగ్గర నా గురించి దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఎంతమంది ఆమేన్ சொல்றீங்க? ఎంతమంది ఆమేన్ చెప్తున్నారు? ఎంతమంది ఆమేన్ சொல்றீங்க? ఎంతమంది ఆమేన్ చెప్తున్నారు? హల్లెలూయా. 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 கிறிஸ்துவுக்கு பிரியமானவர்களே, దేవుని యొక్క ప్రియజనమా, இந்த காரியம் நடக்கணும் அப்படினா ఈ కార్యం జరగాలంటే உங்க லைஃப்ல இருக்கிற எல்லா கட்டு உடையணும். నీ లైఫ్ లో ఉన్నటువంటి అనేక బంధకాలు తెగవాలి. எல்லா கிரியை அழிக்கப்படணும். అన్ని క్రియలు కూడా చనిపోవాలి. நீ மத்தவங்களுக்கு தீர்க்கதரிசி மாறணும் నువ్వు அப்படினா ఇంకొకరికి నువ్వు ఒక ప్రవక్తగా మారాలంటే గనక యేసు ఉనకుள்ள నీకు வரணும்யா. యేసుక్రీస్తు నీలో రావాలి. యేసు ఉనకుள்ள வரணும். இப்போ యేసుక్రీస్తు నీలో ఉంటేనే అది జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. 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 எல்லாம் எஞ்சி நிக்கலாமா? అందరూ ఒకసారి లేచి எல்லாம் எஞ்சி నిల్చుందామా? நிக்கலாமா? எல்லாரும் வாயை திறந்து எல்லாரும் வாயை திறந்து ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ఇప్పుడు మాట్లాడినటువంటి దేవుని మాటలను జ్ఞాపకం இப்போ చేసుకొని அக்கினி வரணும் இந்த இடத்துல. ప్రతి ఒక్కరు కూడా ఎవరు సైలెంట్గా ఉండొద్దండి. ఒక 5 నిమిషములు నీ హృదయాన్ని దేవునికి అర్పించి, ఇదిగో యేసయ్యా, ఇప్పటి వరకు ఈ లోకంలో ఎన్నో విధముల నాయన పాపపు జీవితంలో నేను బ్రతుకుతున్నానేమో, ఇప్పటి వరకు ఎవరినో చూసి వారిలాగా బ్రతకాలని ఆశపడ్డానేమో, కానీ ఈరోజు మీరు నాతో మాట్లాడినటువంటి మాటను బట్టి అయ్యా నేను అప్పగిస్తున్నాను దేవా. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒక నిర్ణయాన్ని నేను తీసుకుంటున్నాను దేవా. నేను నీలాగా మాత్రమే ఈ లోకంలో జీవించాలి తండ్రి. యేసయ్యా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినా నిన్ను మరవకుండా అయ్యా ఈ లోకంలో ప్రభువా మీరు వచ్చి మా కొరకు అనేకమైనటువంటి శ్రమలు పొంది అయ్యా ఈ యొక్క చీకటి రాజ్యములో నుండి వెలుగులోనికి మమ్మల్ని నడిపించి ఉన్నారు దేవా. మేము కూడా ప్రభా అనేకమైనటువంటి నశించిపోతున్న ఆత్మలను రక్షించే వారిలా మమ్మల్ని మార్చమని ప్రతి ఒక్కరు కూడా ఎవరు కళ్ళు తెరవద్దండి. ఒక 10 నిమిషములు దేవుడు మన మధ్యలోనికి దిగి వచ్చి మనలందరినీ తాకి ఆయన బలపరిచి మనకు ఒక కొత్త నూతనమైనటువంటి జీవితాన్ని ఇచ్చేలాగా ప్రతి ఒక్కరు కూడా దేవుడినితో సంభాషణ చేసుకుందాం. అవునయ్యా, నేను నీలాగా మారాలయ్యా. నేను నీలాగా అందరూ నోరు తెరవచ్చు. నీవే నన్ను రోడ్ మోడల్ అయ్యా. దేవా, హల్లెలూయా. జీసస్ కర్తావే ఉమకు నంజి. లీపన జీసస్ స్తోత్రీకరమయ్యా. దేవా మీరు మాలో రండి దేవా. స్తోత్రీకరందగప్పనే అయ్యా, ఒక నక్షత్రములాగా ప్రభువా నీ కొరకు పనిచేసే వారిలా మార్చండి దేవా. అయ్యా, యొక్క నక్షత్రము అనేకమైన వారికి ఏ రీతిగా అయితే దారి చూపినదో ఈ లోకముల ప్రభువా ఈ యొక్క చీకటిలో ఉన్న ప్రతి ఒక్కరిని అయ్యా నశించిపోతున్న ఆత్మలను దేవుని మార్గములో నడిపే ఒక నక్షత్రము వలె మమ్మల్ని వాడుకోమని మేము అర్పిస్తున్నాం దేవా. నీ యొక్క పనిముట్టుగా మమ్మల్ని వాడుకోండి దేవా. ఈ యొక్క పాత్ర
పాత్రగా నన్ను వాడుకోండి దేవా. நன்றி ஆண்டவரே, పొంగి పొరిలే ఒక పాత్రగా ఈ రోజు நன்றி ஆண்டவரே. అభిషేకపరచండి దేవా. రోల్ మోడల్ మాత్తుంగ ఆండవరే, అభిషేకపరచండి నాయన. రోల్ మోడల్ మాత్తుంగ ఆండవరే. కాపరగా ఉన్న దావీదుని తెలుసుకున్న నా దేవా, ఏ రీతిగా అయితే దావీదుని అభిషేకము చేసి అయా ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక రాజుగా నిలబెట్టావు, ఆ రీతిగానే దేవా ఈ లోకంలో బ్రతుకుతున్న మమ్మల్ని దేవా అభిషేకపరచండి దేవా. స్తోత్రములు నాయనా. మీరు అభిషేకపరచండి నాయన, మీరు అభిషేకపరచండి డాడీ, మీరు అభిషేకపరచండి నాయన. స్తోత్రములు దేవా. ఎందుకు పనికిరాని ఉన్న మమ్మల్ని దేవా ఈ దినమునందు మీరు తెలుసుకుని ఉన్నారు దేవా. స్తోత్రములు అయ్యా, నీ కొరకు జీవించే వారి వలె మమ్మల్ని మార్చండి దేవా. అయ్యా దినములలో ప్రభువా సౌలుగా ఉన్న పౌలుని ప్రభువా మీరు పౌలుగా మార్చి అయ్యా నీ కొరకు నీలా జీవించడానికి అయ్యా ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని నష్టములు వచ్చినా, ఎన్ని అవమానాలు పడినా నీ కొరకు మాత్రమే జీవించాలనుకుని ఏ రీతిగా అయితే ఆయన యొక్క జీవితాన్ని అర్పించుకున్నాడో ఆ రీతిగా ప్రభువా మా యొక్క జీవితాన్ని మీరు మార్చండి దేవా. స్తోత్రములు నాయనా. అయ్యా మీరు మాతో మాట్లాడండి, మాకు ఒక మంచి అద్భుత కార్యములు చేయండి దేవా. మా జీవితానికి ఒక అద్భుతాన్ని మీరు చేయండి దేవా. అయ్యా స్తోత్రములు నాయనా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా స్తోత్రములు నాయనా. ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం ఒక మీరు కలగ చేయండి దేవా. స్తోత్రములు నాయనా, స్తోత్రములు నాయనా. అద్భుతం చేయువయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయువయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరైనా. థ్యాంక్ యూ డాడీ. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరైనా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. థ్యాంక్ యూ డాడీ. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, చెప్పగొట్టి నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, థ్యాంక్ యూ డాడీ. నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరైనా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అవును డాడీ, నిన్నే నేను నమ్ముకున్నాను నాయన. నీ వంటి వారు ఈ లోకంలో ఎవరు లేరు తండ్రి. అయ్యా నీ వంటి వారు ఎక్కడ వెతికినా లేరు డాడీ. అయ్యా నిన్నే నేను నమ్ముకుని ఉన్నాను. ఒక గొప్ప అద్భుతం చేయమా. సోత్రులైన ప్రతి ఒక్కరు ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి
తప్పక చేస్తావని నిన్ను నమ్మి ఈ కరముపై దృష్టి ఉంచినానయా, ఈ కరముపై దృష్టి ఉంచినానయా. అద్భుతం చెయ్యుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చెయ్యుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. చెప్పండి. నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయా. దేవా, నీవే ఏదైనా చెయ్యాలని నీ చేతి కార్యాలకై నేను ఎదురు చూస్తున్నాను దేవా. నీ కర్మపై దృష్టి ఉంచున్నాను దేవా. నీ కర్మతో నన్ను తాకండి దేవా. నీ కర్మతో నన్ను అభిషేకపరచండి నాయనా. నీ కర్మతో ఒక మంచి అద్భుతం నా జీవితంలో చేయండి నాయనా. స్తోత్రం. అబ్బే, ఈ లోకంలో ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో అసహ్యాలు చేసుకుంటుండొచ్చు, కానీ ఆయన తన రెక్కల చాటున నేను దాచుకుని ఉన్నారు దేవా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయా. అద్భుతం చెయ్యుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చెయ్యుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు లేరయా. నిన్నే నమ్మి ఉన్నాను,
అభిషేకమును కుమ్మరింప చేయబడగా ఓ లిఖన రగదన రబ ఓ రకుపన రగదన ఓ లిఖ ఓ రకు ఏక మనసు కలిగి మేము ప్రార్థిస్తున్నాం లేరా యేసయ్యా. ఆ యొక్క పైన గదిలో అయ్యా అనేకమైన వారు ఏక మనసు కలిగినప్పుడు నీ అగ్నిని అభిషేకముగా నువ్వు కుమ్మరింపజేసావు కదా అది యేసయ్యా. ఒక సాధారణ ఒక పేతురు మీద నీ యొక్క అగ్ని అభిషేకం కుమ్మరింపరిచినప్పుడు ఆయన వెళ్ళిన ప్రతి చోటల్లా ఒక అద్భుతం, ఆయన నేల ద్వారా ఒక అద్భుతం ఏ రీతిగా అయితే నువ్వు చేసి ఉన్నావో దేవా, అటువంటి ఒక అగ్ని అభిషేకమును మాపై కుమ్మరింప చేయమని రకాల రగదన ఓ లక్క నరసిలి రికదన బాబా ఓ లకుంపన రగదన రబో ఓ లిఖల రసిలి రికదన బాబా. ఒక అభిషేకమును మీరు కుమ్మరించలేవా, ఒక అభిషేకమును మీరు కుమ్మరించండి డాడీ. ఓ ఈ లోకములో దేవా నేను బ్రతికి ఉన్నాను, ఈ లోకములో నేను జీవిస్తున్నానంటే నీ కృప, నీ దయ, నీ చిత్తం లేనిదే ఈ లోకంలో నాకు ఏది సాధ్యం కాదు తండ్రి. యేసయ్యా, ఎందుకొరకైతే నువ్వు నన్ను తెలుసుకుని ఉన్నావు, ఎందుకొరకైతే నువ్వు నన్ను వేరపరిచి ఉన్నావు, ఎందువరకైతే నన్ను ఈ దినమునందు ఇక్కడికి రప్పించి ఉన్నావు దేవా, మీరు మాకు తెలియపరచండి డాడీ. ఏ రీతిగా అయితే ఈ లోకంలో మీరు చూపించి అలా బ్రతికి అనేకమైన వారికి ఏ రీతిలో మార్గము చూపించి ఉన్నారు ఆ రీతిగా మా యొక్క మార్గములు నడిపింప చేయమని మేము అడుగుచున్నాం దేవా. యేసయ్యా స్తోత్రములు నాయన. అయ్యా ఈ యొక్క క్రిస్మస్ పండగ దినములలో అయ్యా ఏదో ఒక పండగ అయ్యా అందరూ సంతోషంగా జరుపుకుంటున్నారని జరుపుకోవడం కాకుండా దేవా, అయ్యా నీ కొరకు పనిచేసే వారిలా మమ్మల్ని మార్చండి దేవా. ఒక నక్షత్రము వలె అనేకమైన వారికి ఒక వెలుగులో నడిపించే వారిగా మమ్మల్ని మార్చండి దేవా. ఓ లకనరగదనరబ యేసయ్యా, మీ ఆత్మను కుమ్మరింప చేయండి డాడీ, నీ ఆత్మను కుమ్మరింప చేయండి డాడీ, నీ ఆత్మను కుమ్మరింప చేయండి డాడీ. అయ్యా మేము ఉట్టి వారమే కానీ నీ ఆత్మ మాలో ఉంటే, నీ అభిషేకం మాపై ఉంటే, అయ్యా నీ తోడు మాతో ఉంటే మేము వెళ్ళిన ప్రతి చోట కూడా ఒక జయము కలిగే వారిలా మేము జీవిస్తాం డాడీ. ఒక జయము కలిగే ఒక జీవితముగా మాది మార్చివేయండి దేవా. స్తోత్రమునైనా ఈ గ్రామాన్ని మార్చేవారిలా మమ్మల్ని మార్చండి దేవా. స్తోత్రములు నాయనా. అయ్యా ఏక మనసు కలిగి మేము ప్రార్థించే ఒక మంచి భాగ్యమును మాకు దయచేయండి డాడీ. నీ ఆత్మను కుమ్మరింప చేయండి డాడీ. స్తోత్రములు నాయనా. యేసయ్యా, అనేకమైనటువంటి మరణపు పడకల నుండి మార్చిన దేవుడు నీవు తండ్రి. అయ్యా ఎజికేలు రాజు ప్రార్థన చేసినప్పుడు ఆయన యొక్క ప్రాణాన్ని ప్రభువా ఆ యొక్క మరణాన్ని తప్పించి ఇంకో 15 సంవత్సరములు బ్రతికించిన దేవుడు నీవు తండ్రి. ఆ రీతిగా దేవా అయ్యా మా యొక్క జీవితంలోను, మా యొక్క కుటుంబంలోను, మా యొక్క గ్రామములోను, మా యొక్క ప్రతి కార్యములోను నీ తోడు మాతో ఉండమని మేము అడుగుచున్నాము దేవా. స్తోత్రములు నాయన. అయ్యా ఎలియా ప్రార్థించినప్పుడు అగ్నిని కురిపించావు నాయన. అయ్యా ఎలియా ప్రార్థించినప్పుడు ఆ సూర్యుని వర్షం కురిపించకుండా అన్ని సంవత్సరములు ఆపావుగా నాయన. అయ్యా అటువంటి ఒక ఏలియా వలె మేము మారాలి తండ్రి. అటువంటి ఒక ఏలియా వలె మేము అధికారముగా చేసే గుణం మాకు నేర్పించండి డాడీ. ఓ స్తోత్రములు నాయన. అయ్యా మాట మారని దేవుడు నీవు తండ్రి. అయ్యా నీ వాగ్దానములను చేత పట్టుకుని మేము ఉన్నాము దేవా. నీ ముఖముపై దృష్టి ఉంచి ఉన్నాము దేవా. ఈ సంవత్సరం మాతో మాట్లాడినటువంటి ఈ యొక్క వాగ్దానములు ప్రభువా ఈ సంవత్సరం ముగి అంతటిలో ఆ వాగ్దానము నెరవేర్చే దేవుడుగా మీరు మాకు కృప చూపండి డాడీ. నీ వాగ్దానములు చేత పట్టుకుని ఉన్నాము డాడీ.
అయ్యా మాలో ఒక వాగ్దానం నెరవేర్చండి దేవా. మాట మారని దేవుడువు తండ్రి, మాట మారని దేవుడువు తండ్రి. అయా వాగ్దానములు చేత పట్టుకుని ఉన్నాం అయా. మరలా కొత్త సంవత్సరంలో నీ యొక్క వాగ్దానములను చేత పట్టుకుని పోతున్నాము తండ్రి. ఈ సంవత్సరం ముడి అంతటిలో ప్రభువా అయా ఒక గొప్ప మారు మనసు మాకు ఇవ్వండి దేవా. ఒక సాధారణమైనటువంటి ఒక క్రైస్తవుడుగా నేను బ్రతకకూడదు తండ్రి. ఒక సాధారణమైనటువంటి అయ్యా ఒక క్రీస్తు జీవితం లాగా ప్రభా ఏదో ఒక ప్యూర్ క్రిస్టియన్స్ లాగా మేము బ్రతకకూడదు తండ్రి. నీ కొరకు ఏదైనా చేసే వారి వలె మమ్మల్ని మార్చమని మేము అడుగుచున్నాం దేవా. నీ కొరకు పాటుపడవలే, నీ కొరకు జీవించేవారి వలె, నీ కొరకు ప్రభా ప్రతి దినము నిన్ను స్మరించుకునేవారి వలె మమ్మల్ని మార్చవేయండి దేవా. స్తోత్రమునైనా మీరు మాకు ఒక రోల్ మోడల్గా మా జీవితంలో మీరు ఉండిపోండి డాడీ. అయ్యా నీలాగానే మేము ప్రవర్తించాలి నాయన. అయ్యా మమ్మల్ని తగ్గించుకునే గుణాన్ని మాకు ఇవ్వండి దేవా. మమ్మల్ని తగ్గించుకునే గుణాన్ని మాకు ఇవ్వండి దేవా. మీకు స్తోత్రములు నాయన. అయ్యా మీరు మమ్మల్ని అభిషేకపరచండి, మీరు మమ్మల్ని బలపరచండి అయ్యా. మీరు మాతో ఉండమని మేము అడుగుచున్నాం నాయన. స్తోత్రములు దేవా. మీరే ఒక గొప్ప అద్భుతం చేయమని, అద్భుతం చేయుమయా నా జీవితంలో. నిన్నే నే నమ్మినున్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో. నిన్నే నే నమ్మినున్నానేసయ్యా. అద్భుతం చేయుమయా మా పరిచర్యలో. నిన్నే నే నమ్మినున్నానేసయ్యా. అద్భుతం చేయుమయా మా కుటుంబములో. నీపై ఆధారపడి ఉంటున్నాము నాయన. స్తోత్రములు నాయన. మీరే మా జీవితానికి ఒక అద్భుతముగా చేయండి దేవా. స్తోత్రములు నాయన. ప్రభువా ప్రతి దినము ప్రతి గడియ నీకు మహిమ చెల్లించేవారిలా మమ్మల్ని మార్చివేయమని మేము అడుగుచున్నాం దేవా. యేసయ్యా ఏ కొరతతో ఇక్కడికి వచ్చి ఉన్నారు మేమైతే ఎరుగుము తండ్రి. కానీ పరమ వైద్యుడు నీవు తండ్రి. ఎటువంటి అనారోగ్యములైనను కూడా యేసుని నామంలో అవి మారే విధముగా మీరు మార్చమని మేము అడుగుచున్నాము నాయన. వారిలో ఉన్నటువంటి కొరతను తొలగింప చేయమని మేము అడుగుచున్నాము డాడీ. స్తోత్రములు నాయన. అయ్యా మా ప్రార్థన మీరు ఆలకించండి దేవా. మీరు మాతో ఉండండి తండ్రి, మీరు మాలో ఉండండి దేవా. నీ యొక్క అభిషేకమును మాపై అయ్యా ఎల్లవేళలా కుమ్మరింప చేయమని మేము అడుగుచున్నాం దేవా. స్తోత్రములు నాయన. నీ అభిషేకము మాతో ఉండండి దేవా. నీ పాత్రునిగా మేము జీవింప చేయమని మేము అడుగుచున్నాం దేవా. అయ్యా ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒక తీర్మానముగా ప్రభువా అయ్యా మేము తీసుకుని ఉంటున్నాం తండ్రి. మీలాగా తండ్రి ఈ లోకంలో మేము బ్రతికే వారిలా మేము మారిపోవాలి తండ్రి. ఈ యొక్క తీర్మానాన్ని నీ పాదముల చెంత మేము అప్పగిస్తున్నాం నాయన. అయ్యా ఈ యొక్క 2025 సంవత్సరంలో అయా నా యొక్క జీవితంలో ఒక నూతన జీవితం జీవించే వారి వలె దాన్ని మార్చివేయండి దేవా. స్తోత్రము నాయన. ఈ లోకమునకు ఒక ప్రకాశముగా వచ్చి ఉన్నారు, కానీ ఆ ప్రకాశాన్ని ఆ వెలుగుని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆ యొక్క వెలుగుని ఆ యొక్క ప్రకాశాన్ని మనం తెలుసుకుంటే అనేకమైన వారికి మనం ఒక వెలుగులాగా మారిపోతాం. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒక తీర్మానం తీర్చుకుందాం. మనలందరినీ దేవుడు చీకటిలో నుండి పగల్లోనికి వేరుపరిచి ఉన్నారు. మనం అందరం పగటి వారం వలె మనం ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఇక నుండి మరలా చీకటి రాజ్యానికి వెళ్ళకోకుండా ఒక వెలుగు వలె అనేకమైన వారికి ఒక ప్రకాశవంతమైన జీవితాన్ని మనం నేర్చుకుందామని ఈరోజు ఒక తీర్మానం తీర్చుకుందాం. ప్రతి ఒక్కరూ ఆ దేవాతి దేవుని దగ్గర నీ యొక్క హృదయార్పణలతో అర్పించుకొని యేసయ్యా మీరు ఈ దినమనందు మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రములు డాడీ. మీరు మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రము నాయన. మీరు మమ్మల్ని అభిషేకపరిచినందుకు మీకు స్తోత్రములు నాయన. అయ్యా మీరే మాలో ఉండమని మేము అడుగుచున్నాం దేవా. ఈ యొక్క ఆత్మదేహ శరీరము నీకు అప్పగిస్తున్నాను డాడీ. నువ్వు ఏ రీతిగా అయితే నువ్వు దాన్ని చేయాలనుకుంటున్నావు ఆ విధముగా మీరు వాడుకోమని మేము అప్పగిస్తున్నాం డాడీ. అయ్యా నీకే ఘనత నీకే మహిమ నిరంతరము నీకే కలుగుమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాం తండ్రి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దయచేసి అలా కూర్చుందామండి. కూర్చుందాం.
దైవజనులు చాలా వరకు ప్రార్థనలు చేశారు. ఇప్పుడు ఒక పాట పాడుతుండగా హృదయపూర్వకమైన కానుకలు మనం సమర్పించుకుందాం. అంబరానికి ఎంటేలా సంబరాలతో చటాలా, అంబరానికి ఎంటేలా సంబరాలతో చటాలా, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. అందరం నోరు తెలిసి సంతోషముగా ఆనంద గీతములతో ఈ యొక్క క్రిస్మస్ అంబరానికి ఎంటేలా సంబరాలతో చటాలా, అంబరానికి ఎంటేలా సంబరాలతో చటాలా, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. అంబరానికి ఎంటేలా సంబరాలతో చటాలా, అంబరానికి ఎంటేలా సంబరాలతో చటాలా, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. ప్రవచనాలు నెరవేరాయి, సమాధానాలు ఇక మనకు పోయాయి. విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే రారాజు మన కోసం ఈ లోకానికి వచ్చి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు సంతోషముగా ఆనందముగా ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి. విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే, విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. అంబరానికి ఎంటేలా సంబరాలతో చటాలా, అంబరానికి ఎంటేలా సంబరాలతో చటాలా, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. హల్లెలూయా. యువజనాలు సమకూరాయి, గణస్వరాలు వినిపించాయి. పరమను విడిచి మారకములకు నడిపించే యేసయ్య వచ్చాడని, మనం రక్షించడానికి వచ్చాడని ప్రతి ఒక్కరు సంతోషముగా చప్పట్లు కొడుతూ ఆ దేవాతి దేవుని మహిమపరచుకుందాం. సమకూరాయి, ఘనస్వరాలు వినిపించాయి. యువజనాలు సమకూరాయి, ఘనస్వరాలు వినిపించాయి. పరమకు నడిపించే మార్గము చూపించే, పరమకు నడిపించే మార్గము చూపించే, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని
రక్షింపవచ్చాడని. అంబరానికి ఎంటేలా సంబరాలతో చట్టాల, అంబరానికి ఎంటేలా సంబరాలతో చట్టాల, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. హల్లెలూయా. సమవనాలు పులకించాయి, పరిమళాలన్నీ వెదజల్లాయి. ఇలాలో నశించే జనులను ప్రేమించడానికి నా యేసుక్రీస్తు ఈ లోకానికి తనను రిక్తిగా చేసుకుని మనలందరినీ కాపాడడానికి ఈ లోక రక్షకుడిగా రాబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ సంతోషంతో ఆయన యొక్క సంక్రాంతి సంబరాలకు సిద్ధపాటుగా మనం సమవనాలు పులకించాయి, పరిమళాలు వెదజల్లాయి. సమవనాలు పులకించాయి, పరిమళాలు వెదజల్లాయి. ఇలలో నశించే జనులను ప్రేమించే, ఇలలో నశించే జనులను ప్రేమించే యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. అంబరానికి ఎంటేలా సంబరాలతో చట్టాల, అంబరానికి ఎంటేలా సంబరాలతో చట్టాల, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని